హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అయితే అందరూ ఓకే. మీ స్టైల్ ఆఫ్‌లో మీరు చేశారు. సో, ఇవాళ వచ్చేసి నేను ఒక ప్రాజెక్ట్‌ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఈజీ మెథడ్స్‌లో మనం రాసుకోవచ్చు కోడ్‌ని అనేసి ఇవాళ కాన్సెప్ట్‌లో చెప్తాను. సో, ఇప్పుడు మనకి హోమ్ లోన్ ప్రాజెక్ట్‌నే మనం చేస్తున్నాం అనుకోండి. ఆ హోమ్ లోన్ ప్రాజెక్ట్‌ని మీరు మీ ఫోల్డర్‌లో పెట్టేసుకోండి. అంటే ఏ ప్రాజెక్ట్‌లో అయితే చేస్తున్నారో ఆ ఫోల్డర్‌లోనే మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాస్ 5లో నేను చేస్తున్నా. ఇక్కడ పెట్టేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే రెఫరెన్స్ కోసం మీరు ఏం చేశారు అనేసి చెక్ చేసుకోవడానికి రెఫరెన్స్ కోసం మీకు ఉంటదన్నమాట ఇమేజ్. నెక్స్ట్ ఇది మనం ప్రాజెక్ట్ అనుకుంటా. అంటే ఇది మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ అనుకుంటున్నా. ఈ ఫోల్డర్‌లో నేను ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ చేసే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి చెప్తారా ఎవరన్నా? మన ప్రాజెక్ట్ నేమ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు మనం? మనం చేసే ప్రాజెక్ట్ అనేది మనం ఏ నేమ్‌తో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు? అది ఎలా ఫైండ్ ఔట్ టైటిల్ చేయొచ్చు? పైన టాప్ హోమ్ లోన్ ఇక్కడ ఉండే న్యావ్ బార్‌లో మనకి కంపెనీ నేమ్ అని ఉంటది. లేదనుకుంటే ఇక్కడ కాపీ రైట్స్ అనే సెక్షన్‌లో ఇక్కడ కూడా మనకి కంపెనీ నేమ్ ఉంటదన్నమాట. ఈ 2 ఏరియాల్లో మనకు కంపెనీ నేమ్ ఉంటది. ఇక్కడ ఏదున్నా సరే ఇక్కడ మనకు ఒరిజినల్ నేమ్ ఉంటదన్నమాట. కంపెనీ యొక్క ఒరిజినల్ నేమ్ ఉంటది. ఇప్పుడు ఇది నేమ్ ఏంటి ఇక్కడ? హోమ్ లోన్ అన్నమాట. ప్రాజెక్ట్ నేమ్ హోమ్ లోన్ అన్నమాట. ఇప్పుడు ఆ నేమ్‌తో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ క్లాస్ 5లో నేను క్రియేట్ చేస్తున్నా. ఇట్స్ ఏ హోమ్ లోన్. సో, మనకి ఫోల్డర్‌ని అంటే ప్రాజెక్ట్ నేమ్‌ని మనం క్యాప్స్‌లో అయినా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫోల్డర్ నేమ్‌ని క్యాప్స్‌లో అయినా సేవ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఇచ్చే సబ్ ఫోల్డర్స్ అన్నీ మనకు స్మాల్ కేసెస్‌లోనే సేవ్ చేయండి. ఇప్పుడు మనకు ఈ హోమ్ లోన్‌లో మనకు సెపరేట్ ఫోల్డర్ ఇమేజెస్ అని తీసుకుంటున్నా. అండ్ అదే విధంగా ఈ హోమ్ లోన్‌లో సెపరేట్ ఫోల్డర్ సీఎస్ఎస్ అని తీసుకుంటున్నా. అంటే ఇమేజెస్‌లో సీఎస్ఎస్‌లో పెట్టుకోవాలి. అండ్ ఔట్ సైడ్‌లో మనకేముండాలి? హెచ్‌టీఎంఎల్ ఉండాలి మనకు. సేమ్ మనకు ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎలాగైతే మనం చూడండి ఇది క్లిక్ చేసినప్పుడు మనం చూడండి ఇయన్నీ ఇదే ఏరియా. ఇట్లా మనం క్లిక్ చేసినప్పుడు మనకు తెలియాలనమాట. ఎక్కడుంది ఏంటి అని మనకు తెలియాలి నీట్‌గా. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్. మనకు కంపల్సరీ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది నీట్‌గా ఫాలో అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనం ఇమేజెస్ కావాలి కాబట్టి కొన్ని ఇమేజెస్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కొన్ని ఇమేజెస్ హోమ్ లోన్ సంబంధించినటి. ఆ ఇమేజెస్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో, కొన్ని ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయి. ఇమేజెస్‌లో సేవ్ చేస్తాను. ఓకే. ఇలా. నెక్స్ట్ ఇమేజెస్ రెడీ. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ రావాలంటే హెచ్‌టీఎంఎల్ అనేది రాసి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ పెట్టండి. ఇప్పుడు మనం రాసేది హోమ్ లోన్ కాబట్టి అంటే హోమ్ పేజ్‌కి హోమ్ లోన్ చేస్తున్నాం. అంటే హోమ్ అండ్ హోమ్ లోన్ రాస్తున్నా. ఇప్పుడు ఇది మీకు తెలియాలనుకుంటే మీరేం చేస్తారంటే మనకు ఇక్కడ ఒక ఐఫన్ ఇచ్చేయండి. చిన్న ఐఫన్ ఇచ్చేయండి మనకి. ఇలా హోమ్ లోన్ అనేసి నేను రాస్తున్నా. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని అబ్జర్వ్ చేస్తే, మన ప్రాజెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇదొక ప్రాజెక్ట్. దీంట్లో ఒక్కొక్కటి ఒక పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఇది ఒకటి హెడర్ పార్ట్ అనమాట. ఈ టాప్‌లో ఉండేది మొత్తం ఒక సెపరేట్ మెను అనమాట ఇది. ఈ సెపరేట్ మెను. ఇది ఒక సెపరేట్ మెను. ఇది సెపరేట్ అండ్ ఇది సెపరేట్. మొత్తం ఈ సెక్షన్ మొత్తం సెపరేట్. నెక్స్ట్ ఈ సెక్షన్ మొత్తం సెపరేట్. నెక్స్ట్ ఈ సెక్షన్ మొత్తం సెపరేట్. ఈ సెక్షన్ మొత్తం సెపరేట్. ఈ మొత్తం సెపరేట్. ఓకే. దీన్ని మనం సిమాటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని చేస్తే దీన్ని మనం హెడర్ అంటాం. దీన్ని మనం హెడర్ అంటాం. దీన్ని మనం న్యావ్ అంటాం. ఇట్స్ ఏ న్యావ్ బార్. ఇక్కడి నుంచి అంటే న్యావ్ బార్ కింద నుంచి ఫుటర్ పై వరకి, ఈ ఫుటర్ పై వరకు మొత్తం అంతా మెయిన్ సెక్షన్ అంటాం దీన్ని. ఈ మెయిన్‌లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇది డిఫరెంట్ సెక్షన్, ఇది డిఫరెంట్ సెక్షన్, ఇది డిఫరెంట్ సెక్షన్, ఇది డిఫరెంట్ సెక్షన్. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నప్పుడు కామెంట్స్‌లో రాసుకోవాలి. కొద్దిగా నీట్‌గా ఉంటది మనకు. ఈ కామెంట్స్ ఎందుకోసం అంటే మనం దేనికోసం రాసామనేసి అన్నమాట. ఇవి హెచ్‌టీఎంఎల్ కామెంట్స్ అన్నమాట. హెడర్, స్టార్ట్ అన్నమాట. హెడర్ పార్ట్ స్టార్ట్ అని రాస్తున్నా. అండ్ అదే విధంగా హెడర్ పార్ట్ ఎండ్ అని రాస్తున్నా. ఫస్ట్ హెడర్ పార్ట్ స్టార్ట్, హెడర్ పార్ట్ ఎండ్ అన్నమాట. ఈ హెడర్ పార్ట్ మనం స్టార్ట్ చేయాలంటే హెడర్ ట్యాగ్‌లోనే మనం రాయాలి. హెడర్ ట్యాగ్. దీని లోపల మనం ఇంకేమైనా సరే మనం రాస్తాం. ఓకే. ఇట్స్ ఏ హెడర్ పార్ట్ అన్నమాట. సేమ్ అదే విధంగా నెక్స్ట్ మనం
నావ్ బార్ అనమాట. సో, అందుకోసం నేను నావ్ బార్ స్టార్ట్ అని రాస్తున్నా. నావ్ బార్ స్టార్ట్ అండ్ నావ్ బార్ ఎండ్. దీన్ని మనం ఏం ఇస్తాం? నావ్ ట్యాగ్ ఇవ్వాలి. ఇట్స్ ఏ నావ్ ట్యాగ్. ఇలా మీరు రాసుకుంటే మీకేమైద్దంటే ఈజీగా అయిపోద్ది. హెడర్ సెక్షన్ సంబంధించిన కోడ్ దీంట్లో రాస్తారు. నావ్ బార్ సంబంధించింది దీనిలో రాస్తారు. నెక్స్ట్ మనకి మెయిన్ స్టార్ట్ అనమాట. మెయిన్ సెక్షన్ స్టార్ట్ అనమాట. ఇక్కడ మనం మెయిన్ అని రాస్తాం. మెయిన్ అండ్ మెయిన్. మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ సెక్షన్ ఎండ్. ఇలా మెయిన్ సెక్షన్. నెక్స్ట్ దీని తర్వాత ఇట్స్ ఏ ఫుటర్ సెక్షన్. ఫుటర్ స్టార్ట్ అండ్ ఫుటర్ ఎండ్. సో, దీనికోసం మనకి ఫుటర్ ట్యాగ్ తీసుకుంటాం. ఓకే. హెడర్, నావ్, మెయిన్, ఫుటర్ అనమాట. ఇలా సపరేట్. ఇప్పుడు చూడండి మనకు ఇది ఫుటర్ సెక్షన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా మెయిన్ సెక్షన్ అయిపోయింది. ఇదంతా హెడర్ అయిపోయింది. ఇది ఫుటర్ అయిపోయింది. సారీ, నావ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మెయిన్ సెక్షన్‌లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఇది ఒక సెక్షన్ 1, 2, 3, 4 ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ ట్యాగ్ తీసుకోవాలి మీరు. సెక్షన్, సెక్షన్ ట్యాగ్స్. ఎన్నున్నాయి మనకు? 4 ఉన్నాయి కాబట్టి 4 సెక్షన్ తీసుకున్నా. 1 సెక్షన్ అండ్ 2 సెక్షన్, 3 సెక్షన్, 4 సెక్షన్. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తదో ఈ కంటెంట్‌ని బేస్ చేసుకొని మనం రాసుకోవాలి. ఈ ఫస్ట్ సెక్షన్ ఇదనమాట. ఈ ఫస్ట్ సెక్షన్ మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక బ్యానర్ ఇమేజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక బ్యానర్ సంబంధించిన కంటెంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మనకి బ్యానర్ సెక్షన్ అనుకుంటున్నా. బ్యానర్ సెక్షన్ స్టార్ట్. బ్యానర్ సెక్షన్ స్టార్ట్ అండ్ బ్యానర్ సెక్షన్ ఎండ్. బ్యానర్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్‌ది. ఇది బ్యానర్ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఏంది? లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అనమాట. అంటే ఏదో లోన్‌కి సంబంధించిన ఆఫర్‌ని ప్రొవైడ్ చేసే సెక్షన్ అనమాట. అంటే ఇట్స్ ఏ ఆఫర్ సెక్షన్ అనమాట మనకు. సేమ్ లైక్ నేనేం చేస్తున్నాను ఇక్కడ ఇట్స్ ఏ ఆఫర్ సెక్షన్. ఆఫర్ సెక్షన్ స్టార్ట్ అండ్ అదే విధంగా ఇది ఎండింగ్‌లో ఆఫర్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ సంబంధించింది ఏందంటే ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇట్స్ ఏ అప్లికేషన్ వాల్యూ అనమాట. సో, మనకి అప్లికేషన్ సెక్షన్ స్టార్ట్. నెక్స్ట్ అదే విధంగా మనకు అప్లికేషన్ సెక్షన్ ఎండ్ అన్నమాట. ఇలా మనం రాసుకుంటే ఓకే. ఇది అప్లికేషన్ సెక్షను, ఇది ఆఫర్ సెక్షను, ఇది బ్యానర్ సెక్షన్ అని మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేది మనకు ఇట్స్ ఏ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. అంటే న్యూస్‌కి రిలేటెడ్ కంపెనీ అనమాట. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ న్యూస్ సెక్షన్ అని పెట్టుకుంటున్నాను. న్యూస్ సెక్షన్ స్టార్ట్ అండ్ అదే విధంగా ఎండింగ్‌లో మనకి న్యూస్ సెక్షన్ ఎండ్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకు ఈ సెక్షన్స్‌లో మనకి ఏదైనా సరే ఇక్కడ ఒక డివ్ ఉంది. దానికి ఏదో ఒక రో క్లాస్ నేమ్ ఉంది. ఇలా ఉందనమాట మనకి. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనకు ఒక రో అనే క్లాస్ నేమ్ ఉంది. ఇక్కడ రో అనే క్లాస్ నేమ్ ఉంది. ఇక్కడ రో అనే క్లాస్ నేమ్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ అనేది రిపీటెడ్‌గా మనకు వస్తూ ఉంటాయన్నమాట. క్లాసెస్ అనేది సేమ్ క్లాస్ నేమ్స్ రిపీటెడ్‌గా వస్తుంటాయి. బట్ ఐడీస్ అనేది యూనిక్‌గా ఉంటాయి. ఐడీస్ ఆర్ యూనిక్, క్లాసెస్ ఆర్ రిపీట్. ఇప్పుడు మనకి ఎంటైర్ పేజ్‌లో క్లాసెస్ చూడండి. రో అనేది ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 అంటే మనకి 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే. 3 రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఐడీస్ అనేది ఎక్కడ లేవు. బట్ ఇప్పుడు మనకి ఈ రోస్‌ని సెలెక్ట్ చేయాలంటే, ఈ సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? ఈ సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయాలి. ఆఫర్ సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయొచ్చు? బై యూజింగ్ ఐడి. నేనక్కడ ఏమైనా ఐడీ ఉందా? అన్న? ఇక్కడ ఏమైనా ఐడీ ఉందా? ఆ, ఇప్పుడు మనం నేను పెట్టాలి. ఆ సెలెక్ట్ చేసిన సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఆ సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేసుకోవచ్చా? ఆ సెక్షన్‌లో ఉండే రోని సెలెక్ట్ చేసుకోవచ్చా? సెలెక్ట్ చేయొచ్చా? సెలెక్ట్ చేయలేమా? చేయలేము.
సెక్షన్‌లో ఉండే రో అంటే ఇది వస్తది, ఇది వస్తది, ఇది వస్తదనమాట. అందుకు కన్‌ఫ్యూజ్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఉండే సెక్షన్స్ అన్నీ యూనిక్ అనమాట. ఇది సెక్షన్ డిఫరెంట్, ఇది సెక్షన్ డిఫరెంట్, ఇది సెక్షన్ డిఫరెంట్, ఇది సెక్షన్ డిఫరెంట్. బట్ ఎలిమెంట్స్ అనేది ఒకటేలాగే ఉన్నాయి. ఎలిమెంట్స్ ఒకటేలాగా ఉండి అండ్ సెక్షన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి అంటే దాంట్లో ఉండే కంటెంట్ డిఫరెంట్‌గా ఉంది అంటే మనం ఏం చేయాలంటే వాటిని యూనిక్ సెలెక్టర్ తీసుకోవాలి. ఆ యూనిక్ సెలెక్టర్ ఏందంటే ఐడీ అనమాట. ఇలా సెక్షన్స్‌కి మనం ఐడీస్ తీసుకోవాలి. అదే గనక దాంట్లో ఉండే క్లాసెస్ అంటే దాంట్లో ఉండే రిమైనింగ్ వాటికి క్లాసెస్ తీసుకోవాలి. ఒక ఐడీ లోపలే అంటే ఐడీ సెలెక్టర్ లోపలే క్లాసెస్‌ని మీరు తీసుకోవాలి. మరి క్లాస్ లోపల ఐడీ తీసుకుంటే పాసిబుల్ అవ్వదా అంటే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. బట్ మనకేందంటే ఒక ఐడీ లోపలే క్లాసెస్ ఉండాలి మనకు. ఇప్పుడు ఇది ఆఫర్ సంబంధించింది కాబట్టి ఆఫర్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది అప్లికేషన్ కాబట్టి ఐడీ ఈక్వల్ టు అప్లికేషన్. నెక్స్ట్ అదే విధంగా ఇది న్యూస్ కాబట్టి ఐడీ ఈక్వల్ టు న్యూస్. ఇప్పుడు ఈ ఆఫర్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఆఫర్‌లో ఉండే రోని ఎలా సెలెక్ట్ చేయొచ్చు? బై యూజింగ్ ఐడి ఆఫర్ అన్న. ఐడి ఎలా చెప్పండి? స్లాష్ యాష్ ఐడి యాష్ ఆఫర్ హ్యాష్ ఆఫర్ యాష్ ఆఫర్ ఆఫర్ స్పేస్ డాట్ రో హ్యాష్ ఆఫర్ డాట్ హ్యాష్ ఆఫర్ స్పేస్ డాట్ రో అనమాట. అంటే అదే విధంగా న్యూస్‌లో ఉండే రోని సెలెక్ట్ చేయాలంటే యాష్ న్యూస్ స్పేస్ డాట్ రో హ్యాష్ న్యూస్ స్పేస్ డాట్ రో అనమాట. ఇలా మల్టిపుల్ క్లాసెస్ సేమ్‌గా ఉన్నప్పుడు ఆ సెక్షన్ కంటూ డివైడ్ చేసాం మనము. ఇప్పుడు మనం ఈ సెక్షన్‌లో ఉండే ఏదైనా క్లాస్‌ని సెలెక్ట్ చేయాలంటే ఈ ఐడీని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫర్‌లో ఉండే క్లాస్‌ని బేస్ చేసుకోవాలంటే ఈ ఐడీని బేస్ చేసుకొని చేయొచ్చు. అదేవిధంగా అప్లికేషన్‌లో ఉండే వాటిని చేయాలంటే అప్లికేషన్ బేస్ చేసుకొని చేయొచ్చు. అదే న్యూస్‌లో ఉండేది చేయాలంటే న్యూస్‌లో ఉండేది చేయొచ్చు. క్లియర్? అందుకోసమే మనము ఐడీస్ వచ్చేసి యూనిక్ సెక్షన్ పేజెస్‌లో మనం ఐడీస్ వాడాలి. క్లాసెస్ వచ్చేసి రిపీటెడ్‌గా రాసే చోట రాయాలి. ఇప్పటి వరకు మనం చేసిన డిజైనింగ్‌లో ఈ పార్ట్ ఇంతవరకు అవ్వలేదు మనకు. అంటే ఈ నావ్ బార్ పార్ట్ అవ్వలేదు, ఈ మెనూ పార్ట్ అవ్వలేదు, ఇదంతా మనకు అవ్వలేదు. ఇది అయ్యింది. ఈ కాన్సెప్ట్ ఎలా చేయొచ్చు చెప్తారా ఎవరైనా? ఈ కాన్సెప్ట్‌ని ఎలా చేస్తాము? ఎనీవన్? మ్యాక్స్ విత్ ఎంతబ్బా మ్యాక్స్ విడ్త్? బ్యానర్ ఇమేజ్. బ్యానర్ అనమాట అది. బ్యానర్ ఎలా చేస్తాము మనము? బ్యానర్ మీద మళ్ళీ ఇమేజ్ కూడా ఇది కంటెంట్ కూడా రావాలి. ఈ కాన్సెప్ట్‌ని ఎప్పుడు చేశాము? ఎక్కడ చేశాము? ఏ కాన్సెప్ట్‌లో చేశాము? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేయాలన్న ఫస్ట్. అవును. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అదే కదా చెప్పాల్సింది. ఇంక ఏదో మ్యాక్స్ విడ్త్ ఇదేదో అంటున్నావే. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కి ఏందంటే ఒక పర్టిక్యులర్ కంటెంట్ వరకు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలి. ఆ పర్టిక్యులర్ కంటెంట్ ఏందంటే ఇట్స్ ఏ బ్యానర్ అనమాట. ఓకే. ఇట్స్ ఏ బ్యానర్. ఇప్పుడు బ్యానర్‌కి నేను స్టైల్ రాయాలనుకుంటున్నా. సో, బ్యానర్‌కి స్టైల్ రాయాలంటే ఆ బ్యానర్ మీద కంటెంట్ కావాలంటే ఏముంది? ఈ కంటెంట్ ఉంది మనకు. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సేమ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇదన్నీ ఒక ఎలిమెంట్ అయితే డైరెక్ట్‌గా రాయొచ్చు. బట్ ఇక్కడ మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ లోపల 1 ఆర్ మోర్ ఎలిమెంట్స్ రాస్తున్నాము అంటే ఒక గ్రూప్ లాగే రాయాలి. ఆ గ్రూప్ ఎలా రాస్తాం? గ్రూప్ చేయాలంటే ఇట్స్ ఏ డివ్ అనమాట. ఇట్స్ ఏ డివ్. దీనిలో మనం ఒక H1 తీసుకుంటున్నాం. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఈ ట్రూ అనేది నెక్స్ట్ లైన్‌లోకి రావాలి కాబట్టి బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. బ్రేక్ ట్యాగ్ ఇస్తే మనకు నెక్స్ట్ లైన్‌లోకి వస్తది మనకు. నెక్స్ట్ లైన్‌లోకి. నెక్స్ట్ అదే విధంగా మనం ఒక పారాగ్రాఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ రీడ్ మోర్ అనే బటన్ ఇవ్వాలి. సో, పారాగ్రాఫ్ ఇవ్వాలనుకుంటే ఒక పారాగ్రాఫ్ లోరం. నెక్స్ట్ అదే విధంగా ఒక బటన్ ఇవ్వాలి. బటన్ ఈడ రీడ్ మోర్. ఇప్పుడు మనం ఈ బ్యానర్‌లో ఉండే కంటెంట్‌కి ఏదైనా సరే ఎంప్టీ డివ్ తీసుకున్నామంటే ఆ ఎంప్టీ డివ్‌కి ఏదో ఒక క్లాస్ నేమ్ రాయాలి మీరు. ఆ క్లాస్ నేమ్‌ని యూజ్ చేసుకోవాలి. ఏదో క్లాస్ నేమ్ రాయాలి. ఆ క్లాస్ నేమ్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యానర్ కంటెంట్ కాబట్టి బ్యానర్ హైఫన్ కంటెంట్ అనేసి ఇస్తున్నా. బ్యానర్ హైఫన్ కంటెంట్. ఇక్కడ ఏందంటే మనం ఐఫన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఇది సేమ్ క్లాస్ నేమ్ ఇదంతా. ఇది డిఫరెంట్ క్లాస్ నేమ్, ఇది డిఫరెంట్ క్లాస్ నేమ్ కాదు. సేమ్ క్లాస్ నేమ్‌ని రిప్రజెంట్ చేస్తది ఇది. లేదనుకోండి మీరు కంటిన్యూషన్‌గా రాయొచ్చు. అప్పుడు ఏమైతది క్లమ్జీ అయిపోద్ది నేమ్. అందుకోసం కొద్దిగా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఇలా తీసుకోవాలి మీరు క్లాస్ నేమ్. ఓకేనా?
ఇప్పుడు మనం స్టైల్స్ రాయాలనుకుంటున్నాం. దీనికి మాత్రమే స్టైల్స్ రాయాలనుకున్నా. దీనికి మాత్రమే స్టైల్స్ రాయాలనుకుంటే సిఎస్ఎస్‌లో మనం ఒక సిఎస్ఎస్ డాక్యుమెంట్ తీసుకున్నాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్‌ని మనం లింకప్ చేయాలి. ఇక్కడ లింకప్ చేయాలి. ఇక్కడ లింకప్ చేయాలంటే వి యూజ్డ్ లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్ ఆర్ఎల్‌కు స్టైల్ షీట్ డాట్ స్లాష్ సిఎస్ఎస్ స్లాష్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇది. ఇప్పుడు సిఎస్ఎస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని మీరు రాయాల్సింది స్టార్. స్టార్‌లో ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0 అండ్ అదేవిధంగా బాక్స్ సైజింగ్, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. బార్డర్ బాక్స్ అండ్ ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలంటే ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇచ్చేయండి. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన ఇస్తున్నా కొద్దిగా నీట్‌గా ఉంటుంది అనేసి. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే బాడీకి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో బాడీ మొత్తం చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది మనకు. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని పిక్ చేసుకోవాలంటే యూజింగ్ కలర్ పిక్కర్ టూల్ అనమాట. కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనం బాడీ కలర్ మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేశాను. ఈ పిక్ కలర్ కనుకోండి ఈ ఏరియాని నేను క్లిక్ చేస్తున్నా. సో కాపీ చేసుకొని బాడీకి కాబట్టి మీరు డైరెక్ట్‌గా బాడీకి రాసేయాలి. బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ రాస్తున్నా ఇలా ఇచ్చేస్తున్నా. సో ఇట్స్ ఎ ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు చూడండి మనకు చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కంటెంట్ వరకు ఇమేజ్‌ని అప్లై చేయాలి. ఈ కంటెంట్ వరకు ఇమేజ్‌ని అప్లై చేయాలంటే ఇది ఏ సెక్షన్‌కి సంబంధించింది? మెయిన్‌లో ఉండే బ్యానర్ సెక్షన్‌కి సంబంధించింది. అప్పుడు బ్యానర్‌కి మీరు స్టైల్స్ రాయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం రాస్తారు? స్లాష్ స్టార్ స్లాష్. ఇప్పుడు హెడర్ స్టైల్ రాస్తున్నారంటే హెడర్ స్టైల్ అని రాసుకుంటారు. నెక్స్ట్ మనకి హెడర్ అయిపోతేనే నావ్ స్టైల్స్ రాస్తారు. ఇక్కడ మనం నావ్ స్టైల్స్ రాయాలి. నెక్స్ట్ దాని కింద మనం బ్యానర్ స్టైల్స్ రాయాలి. ఇట్లా సిఎస్ఎస్ కామెంట్స్ అనమాట ఇవి. సిఎస్ఎస్ కామెంట్స్. ఇప్పుడు మనం దేనికి స్టైల్స్ రాస్తున్నామో దీంట్లోనే ఉండాలి. హెడర్‌కి సంబంధించినవన్నీ దీంట్లోనే ఉండాలి. నావ్ బార్ సంబంధించిందంతా దీంట్లోనే ఉండాలి. బ్యానర్ సంబంధించిందంతా దీంట్లో ఉండాలి. నెక్స్ట్ వేరే సెక్షన్ సంబంధించి వేరే సెక్షన్‌లో ఉండాలి. ఇప్పుడు బ్యానర్‌లో ఉండేదాన్ని అంటే ఈ బ్యానర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యానర్‌కి ఇవ్వాలి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యానర్ ఎంటైర్ బ్యానర్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఈ మొత్తం కంటెంట్‌కి వస్తది. ఇప్పుడు బ్యానర్‌ని మనం సెలెక్ట్ చేయాలంటే బ్యానర్. బ్యానర్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా. యూఆర్ఎల్. ఇప్పుడు మనకి ఎక్కడ రాస్తున్నాం? స్టైల్ డాట్ సిఎస్ఎస్‌లో ఇమేజ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫైల్ నుంచి ఇమేజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఈ ఫైల్ నుంచి మనం ఇమేజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి? ఔట్ సైడ్‌కి రావాలి. ఒక స్టెప్ ఔట్ సైడ్. ఔట్ సైడ్‌కి వచ్చిన తర్వాత ఇమేజెస్‌లోకి వెళ్ళాలి. అంటే సింగిల్ కోట్స్ డబుల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదైనా సరే ఇమేజ్ ఇస్తున్నాం. ఏదైనా సరే ఇమేజ్. ఇప్పుడు ఇది రిపీట్ అవ్వకూడదంటే నో రిపీట్. ఇంకంతే. ఇంక మీకు ఫిక్స్డ్ అనేసి అటాచ్మెంట్ అనేసి ఇలాంటివి మనకి రాయకూడదు ఇంకా. ఎనఫ్. నెక్స్ట్ మనకు బ్యాక్‌గ్రౌండ్ సైజ్ మొత్తం ఆ ఏరియా వరకే రావాలి కాబట్టి 100% స్పేస్ 100%. నౌ సీ దిస్. ఇలా వచ్చింది. ఇప్పుడు దీని విడ్త్ పెంచాలనుకుంటున్నా. దీని విడ్త్ అంటే ఇమేజ్ కొద్దిగా విడ్త్ పెరగాలి. కంటెంట్ నీట్‌గా మిడిల్‌లో ఉండాలి. ఇలా ఉండాలనుకుంటే మనకు దీనికి ఏం చేయాలంటే ప్యాడింగ్ అప్లై చేస్తే నీట్‌గా ఉంటది. ఇట్స్ ఏ ప్యాడింగ్. ప్యాడింగ్ ఏం చేస్తున్నా అంటే 130 పిక్సెల్ దాకా నేను ఇస్తున్నా. ఎక్కువ ఎక్స్ట్రా పిక్సెల్ ఇస్తున్నా. చూడండి నీట్. ఇంకా కావాలంటే కొద్దిగా ఇవ్వచ్చు. 150 దాకా ఇస్తున్నా. హైట్ ఇస్తే మీకు ఏమవుతుందంటే ఈ కంటెంట్ అనేది టాప్‌లోనే ఉంటది. హైట్ అనేది టాప్‌లో ఉంటది. అందుకోసం ఇలా ఇస్తున్నా. ఇప్పుడు దీనికి స్టైల్స్ రాయండి. యెస్టర్‌డే మీరు నేర్చుకున్నారు. టెక్స్ట్‌కి సంబంధించిన స్టైల్స్ ఏదైనా సరే. బటన్ సంబంధించిన స్టైల్స్ నేను చెప్పలేదు. అది కమింగ్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఓకే. బటన్ సంబంధించిన స్టైల్స్ వచ్చేసి కమింగ్ క్లాస్‌లో నేర్చుకుందాం. మీకు తెలిస్తే రాయండి. తెలియకపోతే ఓన్లీ టెక్స్ట్ వరకే వదిలేయండి. ఇక్కడ మనం ఎలాగైతే వైట్ కలర్, ఎలాగైతే టెక్స్ట్ షాడో, ఎలాగైతే ఇలా ఉందో అలాగే ఇవ్వండి. దానికి తగ్గట్టుగానే ఇవ్వండి. ఓకేనా? ఈ సెక్షన్ డన్ అయిపోయింది. బ్యానర్ సెక్షన్ అయిపోయింది. క్లియరా? నెక్స్ట్ ఆఫర్ సెక్షన్‌కి వస్తున్నాం. ఈ ఆఫర్ సెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆఫర్ సెక్షన్ వస్తే ఇది మొత్తం సెక్షన్. ఈ సెక్షన్‌లో మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకు ఫస్ట్? ఈ సెక్షన్‌లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్. ఏంటి ఆ పార్ట్స్? లోన్ ప్రొడక్ట్స్ హెడ్డింగ్ కదా. మళ్ళీ దాని కిందన స్పీడ్ అప్ ద లోన్ ప్రాసెస్ అదొకటి. ఎన్ని 3 పార్ట్సా? ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్టా? అన్న. ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్ అంతే. ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్ కాదు. ఇది మొత్తం అంతా ఒక పార్టే. ఓకే. ఇది సెపరేట్‌గా ఉందా? ఇలాగ సెపరేట్‌గా ఉంది, ఇలా సెపరేట్‌గా ఉందా ఇక్కడ? దీంట్లోకే ఉంది కదా! ఇది ఒక గ్రూప్ కదా మనకి. ఇట్స్ వన్ గ్రూప్ అంతే. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్.
ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక పారాగ్రాఫ్. హెడ్డింగ్‌ని, పారాగ్రాఫ్ మనం ఇవ్వాలి. ఒక గ్రూప్ లాగా ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఒక డివ్‌లో ఇవ్వాలి. నేను ఇక్కడ షార్ట్‌కట్ నేర్పిస్తాను చూడండి. డివ్‌కి టైటిల్ అనే క్లాస్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకు div డాట్ టైటిల్ ఇలా ఇచ్చేసి ఎంటర్ చేస్తే చూడండి రైట్‌గా వస్తది. div డాట్ టైటిల్ అంటే ఇట్స్ ఏ క్లాస్ నేమ్ కాబట్టి div డాట్ టైటిల్. అదే గన div హాష్ టైటిల్ ఇస్తే ఐడీ టైటిల్ వస్తది మనకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? ఇట్స్ ఏ రో అంటాం. ఏదైనా సరే కాలమ్స్‌గా డివైడ్ చేస్తున్నాము అంటే వాటిని కళ్ళు మూసుకొని మీరు రో లాగే మీరు ట్రీట్ చేసుకోండి. ఓకేనా? కాలమ్స్ లాగా మనం డివైడ్ చేయాలంటే దాన్ని కంపల్సరీ మీరు రో లాగే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది దాన్ని ఏమంటాం మనం? ఇట్స్ ఏ రో అంటాం. div డాట్ రో అన్నమాట. ఇలా div డాట్ టైటిల్, div డాట్ రో అన్నమాట. ఇప్పుడు ఈ టైటిల్‌లో ఏమున్నాయి? ఇది టైటిల్‌లో లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఒక H1 తీసుకున్నా. లోన్ లేకపోతే మనకి కాప్స్. లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. దిస్ ఈజ్ ఇలా. నెక్స్ట్ మనకు ఒక పారాగ్రాఫ్ ఉంది. ఒక రో ఉంది. ఆ రోలో మనకి ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ అయింది? ఇప్పుడు ఈ రోస్‌లో మళ్ళీ ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ అయింది? 3. 3 పార్ట్స్ మళ్ళీ. సో, అందుకోసం మళ్ళీ ఏం చేయాలి? ఏదైనా సరే 3 పార్ట్స్ అంటే ఇట్స్ టేక్ ఇట్ యాస్ ఎ 3 డివ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ డివ్స్ అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. ఈ డివ్స్ 3 ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఆ 3 వాటికి కాలమ్స్ సేమ్‌గా ఇవ్వాలి. ఇక్కడ ఇంకో షార్ట్‌కట్ నేర్పిస్తాను చూడండి. div డాట్ కాలమ్స్ ఇలా ఇచ్చారు. అంటే ఇలా వచ్చింది. ఇలా మీరు తీసుకొని ఒక వాల్యూని మళ్ళీ ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం కాపీ పేస్ట్ చేయాలి. ఇలా కాపీ పేస్ట్ చేయకుండా div డాట్ కాల్ స్టార్ 3 చూడండి ఇలా వచ్చేస్తది. స్టార్ మీన్స్ ఇంటూ అన్నమాట. ఇలా వచ్చేస్తది. ఓకే. div డాట్ కాల్ స్టార్ 3 ఎంటర్ ఇస్తే మనకు వచ్చేస్తదన్నమాట. బట్ మీరు ఇక్కడ రాసేటప్పుడు మీకు ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి div డాట్ కాల్ ఇంటూ 3 ఇక్కడ చూడండి ఇది ఉండాలి మనకి. ఇలా రావాలి. ఇలా వచ్చి దీన్ని సెలెక్ట్ చేస్తేనే వస్తాయి. లేకపోతే రాదు. ఓకే. నెక్స్ట్ ఈ కాలమ్‌లో ఏమేం కంటెంట్ ఉంది? ఈ కాలమ్‌లో ఏమేం కంటెంట్ ఉంది? ఈ కాలమ్‌లో ఏమేం కంటెంట్ ఉంది? అంటే ఈ 3 సేమ్ ఒక కేటగిరీకి సంబంధించినటిదే. అందుకోసం సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఒక దాంట్లో ఉండే కంటెంట్ రాసుకొని మిగతా దాంట్లో కాపీ పేస్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ దాంట్లో ఏముంది? ఐకాన్ ఉంది. ఐకాన్స్ రావాలంటే ఫాంట్ ఆసమ్ ఐకాన్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యెస్టర్‌డే క్లాస్‌లో చేశాను కాబట్టి నేను మళ్ళీ రాయకుండా నేను ఆ ఐకాన్ సంబంధించిన లింక్‌ని ఇక్కడ ఉండేది కాపీ పేస్ట్ చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ రాయడం ఎందుకులే అనేసి. ఐకాన్ కాపీ చేసుకున్నా అంటే లింక్‌ని కాపీ చేసుకుని ఈ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ పైన ఉండాలి మన లింక్. ఓకే. ఈ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ పైన ఉండాలి మనకి. ఎందుకంటే దీంట్లో ఉండే క్లాసెస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే దీంట్లో చేంజ్ చేస్తాం మనం. అందుకోసం దీని పైన ఉండాలి మనకు. ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సిన ఐకాన్ ఏదైనా సరే. సో, ఇక్కడ మనకు హౌస్ టైప్ ఐకాన్ ఉంది. ఆ హౌస్ టైప్ ఐకాన్ ఇస్తాను. మీరు కావాలంటే వేరే డిఫరెంట్ ఐకాన్ కావాలంటే మీరు ఇచ్చుకోండి. ఓకే. నేను నార్మల్‌గా ఇస్తున్నా. మీరు కావాలంటే మళ్ళీ యెస్టర్‌డే క్లాస్‌లో చూపించాను కదా! ఐకాన్స్ ఎలా సెర్చ్ చేసుకుంటాం ఏంటనేది అక్కడ ఇచ్చేయండి. సో, ఫస్ట్ నేను ఐకాన్ ఇస్తున్నా. సో, కాల్‌లో ఐకాన్ ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా బయింగ్ ఏ హోమ్ అనేసి ఉంది. బయింగ్ ఏ హోమ్. ఇక్కడ మీరు H3 తీసుకుంటున్నా. 1 డాట్ బయింగ్ ఏ హోమ్. నెక్స్ట్ అదే విధంగా ఒక పారాగ్రాఫ్ లోరమ్ అనేసి ఇస్తాను. కంటెంట్. ఇప్పుడు ఈ 3 మళ్ళీ ఒక గ్రూప్ అన్నమాట. ఇదొక కాలమ్ ఓకే. ఇదొక కాలమ్. ఈ కాలమ్ లోపల మళ్ళీ ఒక గ్రూప్ అన్నమాట. ఓకే. ఈ గ్రూప్‌కి మళ్ళీ సెపరేట్‌గా మనం డివ్ తీసుకోవాలి. ఆ డివ్ ఎలా తీసుకుంటాం ఏంటి అనేసి ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌ని అలైన్‌మెంట్ చేస్తాను. ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ ఎలా ఉంటది నేను చెప్తాను. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఇలా ఒకటే ఉందనుకోండి. ఇంకో స్ట్రక్చర్ ఏదైనా సరే ఇలా 2గా డివైడ్ అయిందనుకోండి. సపోజ్ ఇదే చేద్దాం మనకి. ఒక స్ట్రక్చర్ ఇలా ఉంది. ఇంకో స్ట్రక్చర్ ఇలా ఉంది. అంటే మనం చూసే స్ట్రక్చర్ అన్నమాట నేను చెప్పేది. ఇంకో స్ట్రక్చర్ ఇలా ఉంటది. ఇంకో స్ట్రక్చర్ ఇలా ఉంటది. ఇంకో స్ట్రక్చర్ ఇదొకటే ఉంటది. ఇది మనం చూసే డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట.
ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది చెప్తారా? ఈ స్ట్రక్చర్ దేనికి రిలేటెడ్ ఉంది చెప్తారా ఇక్కడ? ఏ పిక్చర్? ఈ స్ట్రక్చర్ లాగా ఉంది. ఓకే. ఇక్కడ చూస్తే ఈ స్ట్రక్చర్ లాగా అంటే సేమ్ ఒక బాక్స్ లాగా ఉంది. ఇట్స్ ఏ బాక్స్ టైప్ స్ట్రక్చర్ అన్నమాట మనకి. ఓకే. ఇది. ఇది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉండే స్ట్రక్చర్ చూడండి. ఇది వరకు మాత్రమే. ఈ స్ట్రక్చర్ వరకు మాత్రమే. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇలా ఉంటది. ఇది ఒక సెపరేట్ హెడ్డింగ్. ఇది సెపరేట్ కంటెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఈ 2 ఇక్కడ ఎండింగ్‌లో ఉండేలాగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఈ స్ట్రక్చర్ చూస్తే ఇదంతా ఒక సెపరేట్ డివ్ అన్నమాట. ఇదంతా మొత్తం సెపరేట్ డివ్ అనుకోవాలా. ఇప్పుడు ప్రెజెంట్ ఇలా అనుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఈ సెక్షన్‌లో ఇదన్నమాట ఈ పార్ట్. ఇది ఫుటర్ అన్నమాట మనకి. ఇది ఫుటర్ అండ్ ఇదంతా హెడర్ టైప్ అన్నమాట మనకి. ఇది లేకపోతే ఏమైతది? ఓన్లీ బాడీ కిందకే వస్తది మనకు. ఓకే. అది లేకపోతే బాడీ కిందకే వస్తది. ఒక దాంట్లో ఇమేజ్ వస్తది ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇమేజ్ ఇస్తున్నా ఇక్కడ. ఇది బిగ్గర్ ఇమేజ్ అన్నమాట. బిగ్గర్ ఇమేజ్. ఇది మనకి ఏదైనా సరే కంటెంట్ దానికి సంబంధించిన కంటెంట్ అన్నమాట. ఇలాంటి టైప్ స్ట్రక్చర్ ఉన్నాయనుకోండి మనకి. ఇప్పుడు వీటిని ఎలా అజంప్షన్ చేసుకోవాలి మనం? ఇప్పుడు మీరు ఇది మొత్తం అంతా ఒక డివ్. ఆ డివ్‌లో 1, 2, 3 పార్ట్స్ అన్నమాట. ఈ మొత్తం డివ్‌కి ఫస్ట్ మీరు క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలంటే కార్డ్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. కార్డ్ లోపల మనకేముంటదంటే క్లాస్ నేమ్స్ ఇలాగే రాయాలి. కార్డ్ హెడర్ ఇలాగే రాయాలి క్లాస్ నేమ్స్. ఈ డివ్‌కి కార్డ్ హెడర్ అండ్ ఈ డివ్‌కి కార్డ్ బాడీ. ఎవరో మీట్లో తీశారు. కొద్దిగా మీట్లో పెట్టేయండి. కార్డ్ ఫుటర్. ఇది మొత్తం అంతా ఓవరాల్ కార్డ్ అన్నమాట. కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. అండ్ సేమ్ ఇది ఓవరాల్‌గా కార్డ్ అన్నమాట. కార్డ్ అన్నప్పుడు ఇది కార్డ్ హెడర్. నెక్స్ట్ ఇది కార్డ్ బాడీ. నెక్స్ట్ అదే విధంగా ఇదంతా ఓవరాల్‌గా కార్డ్ అనుకుంటే ఇది మొత్తం అంతా కార్డ్ బాడీ. నెక్స్ట్ ఇది మనకు కార్డ్ ఫుటర్. నెక్స్ట్ అదే విధంగా ఇది ఓవరాల్‌గా మనం ఇది కార్డ్ అనుకుంటే ఇట్స్ ఏ కార్డ్ బాడీ. నెక్స్ట్ అదే విధంగా ఇది ఏదైనా సరే మెయిన్ పేరెంట్ తీసుకోవాలి మనం కార్డ్. నెక్స్ట్ ఇది మనకు కార్డ్ హెడర్. నెక్స్ట్ అదే విధంగా ఇదంతా ఓవరాల్ కార్డ్ అనుకుంటే ఇది మనకు ఇమేజ్ అన్నమాట. ఇమేజ్. నెక్స్ట్ ఇది మనకు కార్డ్ బాడీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఈ టైప్ ఇక్కడ ఉండేది టాప్‌లో మనకి ఇది ఇమేజ్ అన్నమాట. ఇది ఇమేజ్. ఇది ఇమేజ్. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇది ఇలాంటి టైప్ స్ట్రక్చర్. ఇది వచ్చేసి మనకు ఇమేజ్, ఇది కార్డ్ బాడీ, ఇది కార్డ్ ఫుటర్. నెక్స్ట్ ఇది కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇది కార్డ్ హెడర్, ఇది కార్డ్ బాడీ, ఇది కార్డ్ బాడీ. బట్ కార్డ్ బాడీ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఓవరాల్‌గా కార్డ్ తీసుకోవాలి. ఏదైనా సరే కార్డ్ బాడీ గాని, కార్డ్ ఫుటర్ గాని, కార్డ్ హెడర్ గాని ఏది ఇచ్చినా సరే మనం ఫస్ట్ కార్డ్ అనే క్లాస్ తీసుకోవాలి. కార్డ్ చూడండి ప్రతి దానికి కార్డ్ ఉంటది. ఇప్పుడు మనం ఈ కేస్‌లో మనకి ఇదంతటిని ఎక్కడ ఇవ్వాలి మనం? ఈ కంటెంట్ మొత్తాన్ని ఇక్కడ మనం కార్డ్ లోపల కార్డ్ బాడీ అన్నమాట. కార్డ్ అనే సెక్షన్ లోపల కార్డ్ బాడీ అన్నమాట. సో, అందుకోసం నేను ఇక్కడ div డాట్ కార్డ్ లోపల div డాట్ కార్డ్ బాడీ. దట్స్ ఇట్. ఇది కంటెంట్. ఈ స్ట్రక్చర్‌ని ఎందుకు అలైన్‌మెంట్ చేసుకోవాలంటే ఇవి ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉండే కోడింగ్ ఫార్మాట్స్ అన్నమాట. బూట్‌స్ట్రాప్‌లో మీకు ఈజీ అయిపోద్ది. ఇలా నేర్చుకుంటే బూట్‌స్ట్రాప్ ఈజీ అయిపోతుందండి మీకు. కార్డ్ లోపలే కార్డ్ బాడీ ఉండాలి. ఓకే. సేమ్ ఇలాంటియన్నీ మనకు రిపీట్ అవ్వాలి ఇక్కడ. సేమ్ ఇదంతా మనకు ఇక్కడ రిపీట్ అవ్వాలి. నేను ఐకాన్ ప్రెజెంట్ సేమే ఇస్తున్నా. మీరు డిఫరెంట్ ఇవ్వండి. ఓకే. ఇక్కడ మనకు ఐకాన్ అనేది అన్నిటికి సేమే ఇస్తున్నా. మీరు డిఫరెంట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ సెకండ్ వాల్యూ రీఫైనాన్సింగ్. నెక్స్ట్ థర్డ్ వాల్యూ
క్రెడిట్ సర్వీస్. థర్డ్ వాల్యూ క్రెడిట్ సర్వీస్. దట్స్ ఇట్. ఇది కోడ్ అనమాట. ఇది HTML కోడ్. ఓకేనా? సేమ్ అదే విధంగా ఈ కోడ్ కూడా రాయిద్దాం. మళ్ళీ తర్వాత లాస్ట్లో అన్నిటికీ CSS రాద్దాం. ఇప్పుడు ఈ అప్లికేషన్స్కి కోడింగ్ రాయాలనుకున్నా. అప్లికేషన్స్ కోడింగ్ రాయాలనుకుంటే మళ్ళీ ఇదేం చేయాలి? ఇది సపరేట్ మళ్ళీ 2 పార్ట్స్. మళ్ళీ ఇది 2 పార్ట్స్. మళ్ళీ ఇక్కడ మాత్రం ఈ రోని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో అందుకోసం మనం ఏం చేయాలి ఇక్కడ? దీనిలో మనకి ఫస్ట్ div డాట్ టైటిల్, నెక్స్ట్ మనకి div డాట్ రో, ఈ రోలో div డాట్ కాల్ ఇంటూ 2 పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. ఫస్ట్ కాల్లో కార్డ్స్ ఇవ్వాలి, సెకండ్ కాల్లో ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదైనా సరే ఇమేజ్ ఇస్తాను. ఓకే, ఇట్స్ ఇమేజ్ అనమాట సెకండ్ కాలంలో. అదే ఫస్ట్ కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హెడ్డింగ్స్ ఇచ్చేద్దాం. హెడ్డింగ్ అండ్ అదేవిధంగా మనకి పారాగ్రాఫ్. ఇక్కడ హెడ్డింగ్ ఏముంది మనకు? ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్, స్పీడప్ ది లోన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకు ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్, నెక్స్ట్ స్పీడప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా సపరేట్ కాల్. ఇప్పుడు ఇది ఒక కాల్ అనమాట, ఫస్ట్ కాల్, ఇది సెకండ్ కాల్ అనమాట. ఫస్ట్ కాల్ సెకండ్ కాల్. ఇక్కడ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ కాబట్టి నేనేం చేశాను? కాల్ అని తీసుకున్నాను. ఓకే, ఈ రోలో కాలమ్సే ఉండాలి, చిల్డ్రన్స్గా కాలమ్సే ఉండాలి. ఆ కాలమ్స్లో ఏమైనా ఉన్నాయి, రోకి చిల్డ్రన్స్గా కాల్ అనేసి ఉండాలి. ఇక్కడ కానీ చూడండి, ఇక్కడైనా సరే మనకు రోకి కాల్ అనేసి చిల్డ్రన్స్గానే ఉన్నాయి కాల్స్. దాని లోపల మనం రాస్తున్నాం కార్డ్ బాడీ ఇలాగా రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది అంటే ఇది కార్డ్, ఓవరాల్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ బాడీ ఇవ్వాలి. సో div డాట్ కార్డ్, దాంట్లో div డాట్ కార్డ్ హెడర్లో నేను ఏంటంటే ఒక H4లో ఇస్తున్నా. H4లో మనకి చూజ్ లోన్ అమౌంట్, ఇక్కడ మనకి చూజ్ లోన్ అమౌంట్. నెక్స్ట్ ఈ కార్డ్ హెడర్ తర్వాత మనకి ఏముంది? సపరేట్ ఒక సెక్షన్ లాగా ఉంది, ఇట్స్ ఏ బాడీ అనమాట. దానికోసం నేనేం చేస్తున్నా అంటే div డాట్ కార్డ్ బాడీ. ఇదంతా ఒక గ్రూప్ అనమాట, అందుకోసమే మనకు ఒక కార్డ్ లాగా ఇస్తున్నాను. ఇదంతా ఒక గ్రూప్, అందుకోసమే ఒక పేరెంట్ లోపలే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ ఉండాలి. ఇది ఒక లోరమ్ అనేసి ఇస్తున్నాను. ఇది అయిపోయింది. ఒక కార్డ్ లోపల కార్డ్ హెడర్ అయిపోయింది, కార్డ్ బాడీ అయిపోయింది. ఇదంతా ఒక కార్డ్ అనుకుంటే కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ బాడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది సపరేట్గా కార్డ్, ఇది సపరేట్ కార్డ్లో కార్డ్ హెడర్ ఉంది మనకు. అందుకోసం మనకి ఈ కార్డ్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? div డాట్ కార్డ్ తీసుకోవాలి. దీని లోపల div డాట్ కార్డ్ హెడర్ మాత్రమే ఉంది, ఫుటర్ లేదు, బాడీ లేదు. అందుకోసం దీంట్లో మనకి సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూని తీసుకుంటున్నా. ఇక్కడ ఏం కావాలి మనకు? గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. ఇది సపరేట్ కార్డ్, చూడండి, ఈ సపరేట్ కార్డ్ గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. నెక్స్ట్ సపరేట్గా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సపరేట్ కార్డ్ తీసుకోవాలి. ఇది మళ్ళీ సపరేట్ కార్డ్ అనమాట. ఈ సపరేట్ కార్డులో మనకి ఫర్ న్యూ హోమ్ పర్చేజ్ అనమాట. ఇక్కడ మనకి ఫర్ న్యూ హోమ్ పర్చేజ్, అలా చూడండి. ఇది సపరేట్ కార్డు, చూడండి 3 కార్డ్స్ వచ్చాయి. ఇది సపరేట్ కార్డు. ఒక కాలంలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కార్డు, ఇది సెకండ్ కార్డు, ఇది థర్డ్ కార్డు. కాలం చూడండి ఇక్కడ క్లోజ్ అయింది, చూడండి. యాజ్ ఇట్ ఈస్గా కాలం లోపలే ఉండాలి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా లేవు అనుకుంటే మీ కోడింగ్ రాంగ్ అయిపోద్ది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే కంపల్సరీ. అందుకే మనకు ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్స్ ఒక ట్యాబ్ స్పేస్తో మనం ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి, మన సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మొత్తం అన్ని చూడండి క్లియర్గా ఉంది మనకి. ఇక్కడ బాడీ ఎక్కడ ఉంది, హెడర్ ఎక్కడ ఉంది, చూడండి. ఇవన్నీ సిబ్లింగ్స్ కాబట్టి ఇలా ఉంది. సెక్షన్స్ అన్ని సిబ్లింగ్స్ కాబట్టి సెక్షన్స్ అన్ని ఒకటే లైన్లో ఉంటాయి. దాని లోపల వచ్చే కంటెంట్ మొత్తం ఒక ట్యాబ్ స్పేస్తో మనకి ఇచ్చింటారు. ఇక్కడ ఉండే టైటిల్, ఇక్కడ ఉండే రో సిబ్లింగ్స్, అందుకే స్ట్రైట్ ఒకటే లైన్లో వచ్చాయి. అదేవిధంగా ఈ కాలమ్స్ అన్ని ఒకటే లైన్లో ఉండాలి. కాలమ్స్ చూడండి, ఈ కార్డ్స్ అన్ని ఒకటే లైన్లో ఉండాలి. కార్డ్స్ అనేది ఇలా ఉండాలి మన కోడింగ్. ఓకే, నెక్స్ట్
న్యూస్ అనమాట. న్యూస్‌లో కూడా మనకేముంది టైటిల్సే ఉన్నాయి. ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. ఎందుకు మళ్ళీ రాయడం? ఇక్కడ టైటిల్స్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ టైటిల్ ఇక్కడ వచ్చేసి మనకు లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ ఇలా ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తర్వాత రో ఉంది. డ్యూ డాట్ రో. ఆ రోలో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇట్స్ 3 కాలమ్స్. 3 కాబట్టి మనకు డ్యూ డాట్ కాల్ స్టార్ 3. ఇప్పుడు ఒక డ్యూలో నేను ఫార్మ్ చేస్తాను. ఒక కాలంలో నేను చేస్తాను. తర్వాత అన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇదంతా మొత్తం ఏంటి ఫస్టు? ఇదంతా ఒక కార్డ్ అనమాట. ఇదంతా ఒక కార్డ్. అంటే ఈ సెక్షన్ చూడండి. ఈ సెక్షన్ లాగా అనమాట మనకి. ఇది మొత్తం ఓవరాల్ కార్డ్. కార్డ్ లోపల ఇమేజ్ ఇవ్వాలి. కార్డ్ బాడీ ఇవ్వాలి. కార్డ్ ఫుటర్ ఇవ్వాలి. సేమ్ ఇదే విధంగా నేనేం చేస్తున్నా అంటే div డాట్ కార్డ్. కార్డ్ లోపల మళ్ళీ ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇక్కడ నేను థర్డ్ ఇమేజ్ ఇస్తున్నా. ఇమేజ్ తర్వాత మనకేమి ఇవ్వాలి? div డాట్ కార్డ్ బాడీ ఇవ్వాలి. ఇక్కడ మనకేముంది కార్డ్ బాడీలో? ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ ఉంది. స్మార్ట్ మూవ్ టిప్స్ హెడ్డింగ్ వచ్చేసి. సో ఇక్కడ మనకు H3 స్మార్ట్ మూవ్ టిప్స్. నెక్స్ట్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్. ఓకే. కార్డ్ బాడీలో ఇది. నెక్స్ట్ కార్డ్ బాడీ తర్వాత చూడండి. నెక్స్ట్ ఇది సపరేట్ ఏరియా. ఈ సపరేట్ ఏరియా. కార్డ్ బాడీ తర్వాత సపరేట్ ఏరియా. ఎందుకు ఇట్లా సపరేట్ చేసుకుంటున్నామంటే దీని వరకు మాత్రమే చూడండి. దీని వరకు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది. దీని వరకు మాత్రమే ప్యాడింగ్ వచ్చింది. అదే ఇమేజ్‌ని ఈ కార్డ్ బాడీలో తీసుకుంటే దీనికి కూడా స్పేసింగ్ ఇవ్వాలి. అందుకోసం నేను ఇమేజ్‌ని సెపరేట్ చేశాను. దానికి స్పేసింగ్ వద్దు. ఓన్లీ ఈ కార్డ్ బాడీకి మాత్రమే స్పేసింగ్ కావాలి. అందుకోసం మనకు ఒక స్ట్రక్చర్‌లో దేనికి ఏం స్టైల్స్ అప్లై అవుతున్నాయి, ఈ 2 వాటికి సెపరేట్‌గా అప్లై అవుతున్నాయి కాబట్టి ఈ రెండిటిని సెపరేట్ తీసుకున్నాను. దీన్ని సెపరేట్‌గా అప్లై అవుతున్నాయి కాబట్టి దీన్ని సెపరేట్ తీసుకుంటున్నా. అందుకోసం అదే సెపరేట్ అనమాట ఇక్కడ. ఇక్కడ మీకు నచ్చిన క్లాస్ నేమ్స్ ఇవ్వచ్చు. బట్ నేను చెప్పిన స్ట్రక్చర్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టాస్క్ మీరు చేయొచ్చు. ఓకే. నేను చెప్పినట్టు మీరు చేస్తే నెక్స్ట్ టాస్క్ మీరు చేయొచ్చు. నెక్స్ట్ కార్డ్ ఫుటర్. ఈ కార్డ్ ఫుటర్‌లో మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఇదనమాట. సో ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేటెడ్ ఆన్ మే 2024 ఇలా. ఇప్పుడు ఇదే కంటెంట్ చూడండి. కార్డ్ కంటెంటే. ఈ కార్డ్ కంటెంట్ కాలమ్‌లో ఉండాలి. ఓన్లీ కార్డ్ కంటెంటే కాపీ చేసుకోండి. కార్డ్ కంటెంట్ కాపీ చేసుకోండి. దీనిలో ఇచ్చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్డ్ కంటెంట్ కాపీ చేసుకొని దీనిలో ఇచ్చేయండి. ఇక్కడ మీరేం మార్చాలి? హెడ్డింగ్స్ మార్చాలి. ఇమేజెస్ మార్చాలి అంతే. ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ మారుస్తున్నా. ఇక్కడ ఇమేజ్ 4 ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి హెడ్డింగ్ ఏంటి? ఏ బిగ్ టైమ్ సేవర్. ఇక్కడ మనకు ఏ బిగ్ టైమ్ సేవర్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పారాగ్రాఫ్. నెక్స్ట్ మనకి నెక్స్ట్‌ది ఈజ్ నౌ ద టైమ్ టు ఫిక్స్. ఇక్కడ మనకు ఈజ్ నౌ ద టైమ్ టు ఫిక్స్ ఇలా. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇమేజ్ మార్చేసుకుందాం. ఇమేజ్ వచ్చేసి మనకి ఏముంటుంది? స్లాష్ ఇలా ఇమేజ్ ఇలా. ఓకే. నౌ HTML కంటెంట్ రెడీ. చూద్దాం మనకి ఒకసారి. చూడండి ఇలా ఉంది అండ్ ఇలా ఉంది. ఇక్కడ మనకి టిక్ మార్క్ ఐకాన్ కావాలి. టిక్ మార్క్ ఐకాన్ మీరు ఇచ్చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఐకాన్ ఉంది. ఆ టిక్ మార్క్ ఫాంట్ ఆసమ్ ఐకాన్ని ఇది ఇచ్చేయండి మీరు. ఇది ఎక్కడ ఇవ్వాలంటే మీరు ఈ H4 లోపల ఇవ్వాలి. ఇక్కడ మనం H4 తీసుకున్నాం కదా. H4 లోపల ఇవ్వాలి. అవుట్ సైడ్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది? ఐకాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, హెడ్డింగ్ అనేది బ్లాక్‌లో ఎలిమెంట్. అప్పుడు 1 బై 1 వస్తుంది. అలా ఇవ్వకూడదు. ఓకే. H4 లోపలే ఈ చూజ్ అమౌంట్ లోపలే ఇక్కడ మనకి ఐకాన్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? కావాలంటే ఇచ్చేద్దాం మనము. మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్. సో ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. సో ఇంకా 20 మినిట్స్ అయితే క్లాస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఐకాన్. సో టిక్ మార్క్ ఇది చెక్. సో ఇది క్లిక్ చేసాం. ఇది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకు కాపీ అయిపోద్ది. మనకి ఎక్కడ కావాలి? H4 లోపల ఇవ్వాలి. ఒక స్పేస్ ఇచ్చేయండి ఇక్కడ అంతే చాలు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చేయండి. స్పేస్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా స్టార్టింగ్లో ఇవ్వకపోయినా మనకి ఎండింగ్లో ఇవ్వండి. ఓకే. క్లియర్ ఇలా అనమాట. నెక్స్ట్ సీ దిస్ అవుట్పుట్. చూడండి ఇక్కడ టిక్ మార్క్స్ వచ్చాయి చూడండి ఇలా. ఇప్పుడు మనం స్టైల్స్ రాద్దాం 1 బై 1.
ఫస్ట్ ఆఫర్ సంబంధించిన స్టైల్స్ రాస్తున్నాం. ఆఫర్ సంబంధించిన స్టైల్స్ రాయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ తీసుకుందాం. ఈ ఆఫర్ సంబంధించిన స్టైల్స్ రాయాలనుకుంటున్నాం. ఆఫర్ సంబంధించిన స్టైల్స్ అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి? స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ ఇక్కడ మనకి ఆఫర్ స్టైల్స్. ఇక్కడ మనకి హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ టైటిల్ ఫస్ట్ టైటిల్కి ఇస్తున్నా. ఈ టైటిల్ అన్నిటికీ ఉన్నాయి కదా మనకి ఆఫర్లో ఉండే టైటిల్ అండ్ అదేవిధంగా అన్నిటికీ నేను ఏం చేస్తానంటే టైటిల్ అని పెట్టేసుకున్నాను. అన్నిటికీ క్లాస్ నేమ్ టైటిల్ ఉంది కాబట్టి అన్నిటికీ ఇక్కడ కామన్గా డాట్ టైటిల్ రాస్తాను. మళ్ళీ సపరేట్గా రాయకుండా అన్ని సెంటర్లేకే కావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది సెంటర్లేక్ కావాలి, ఇది సెంటర్లేకే కావాలి, అండ్ ఇది సెంటర్లేక్ కావాలి, ఇది సెంటర్లేక్ కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే అన్నిటికీ టైటిల్ అని పెట్టేశాను సపరేట్గా. ఈ టైటిల్కి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్కి వెళ్ళాలి. నెక్స్ట్ అదేవిధంగా మార్జిన్ టాప్ అండ్ బాటమ్ మనకి ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను. టాప్ అండ్ బాటమ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తాను. టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. చూడండి అన్ని సెంటర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ టైటిల్లోని హెడ్డింగ్కి మధ్యలో స్పేసింగ్ కావాలి. ఇక్కడ చూడండి అవుట్పుట్లో చూస్తే స్పేసింగ్ ఉంది మనకి, హెడ్డింగ్కి అండ్ స్పేసింగ్ ఉంది. అంటే ఈ హెడ్డింగ్కి లెటర్ స్పేసింగ్ ఉంది చూడండి, అన్నిటికీ లెటర్ మధ్య స్పేసింగ్ ఉంది. సేమ్ అదే విధంగా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డాట్ ఎందుకు సపరేట్ రాస్తున్నా అంటే ఇప్పుడు మనకి న్యూస్లో ఉండే టైటిల్, అప్లికేషన్లో ఉండే టైటిల్, న్యూస్లో ఉండే టైటిల్ ఎన్ని తీసుకుంటే చాలా కష్టం. అందుకోసం ఒకసారి టైటిల్ తీసుకుంటే సరిపోద్ది మనకు. ఇప్పుడు మనకి H1 ఇక్కడ మనకు మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా లెటర్ స్పేసింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నాం. లెటర్ మధ్య స్పేసింగ్ అనమాట. చూడండి లెటర్ మధ్య స్పేసింగ్ 2 స్పేసింగ్. ఇన్ కేస్ మనకు ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటే ఫాంట్ సైజ్ ఒక 45 పిక్సెల్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ స్పీడ్ ఆఫ్ ది లోన్ ప్రాసెస్ వాల్యూ ఇవ్వాలనుకుంటే మళ్ళీ టైటిల్లో ఉండే పారాగ్రాఫ్కి లెటర్ స్పేసింగ్ ఒక 2 పిక్సెల్. ఓకే. ఇది లెటర్ స్పేసింగ్. ఏమైనా ఫాంట్ సైజ్ పెంచాలంటే ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఒక 23 పిక్సెల్. ఓకేనా? ఇలా ఇన్ కేస్ ఈ సైజ్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే మీరు తగ్గించుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ వచ్చేసి మనకు 45 కదా, 40 ఇద్దాం అనుకుంది. ఇలా ఓకే. క్లియర్? హెడ్డింగ్స్ క్లియర్. నెక్స్ట్ మనకి సపరేట్ దీంట్లో ఉండేటి మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రో అనుకోండి, ఇది ఒక రో. ఈ రో టోటల్ విడ్త్ ఎంత ఉంటుందంటే మనకు ఈ రో టోటల్ విడ్త్ మనకు 100% ఉంటుంది. ఆ 100%ని 3 పార్ట్స్గా చేయాలి. 1 2 3 పార్ట్స్గా చేస్తే ఒక్కొక్క పార్ట్కి మనం విడ్త్ ఎంత వస్తుంది? 100%/3 అనమాట. అంటే 33.33% వస్తుంది. ఒక్కొక్క పార్ట్కి 33.33%. ఒక్కొక్క పార్ట్ కంటే దీనికి సేమ్ క్లాస్ నేమ్ ఉంది, దీనికి సేమ్ క్లాస్ నేమ్ ఉంది, దీనికి సేమ్ క్లాస్ నేమ్ ఉంది. అప్పుడు డైరెక్ట్గా మనకి రోలో ఉండే కాలం తీసుకుంటే సరిపోద్ది. అందుకోసం మనకి ఇక్కడ ఆఫర్లో ఉండే హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్కి విడ్త్ వచ్చేసి మనకు 33.33% అప్లై చేయాలి. కంపల్సరీ ఇది ఉండాలి. నా సిరీస్ అవుట్పుట్ పెట్టండి 33.33%, 33.33%, 33.33%. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ ఉండేది మళ్ళీ చేద్దాం మనకి. ఇప్పుడు నేను 1 బై 1 చేయాలనుకుంటున్నాను. 1 బై 1 చేయాలి. 1 బై 1 చేయాలంటే ఫస్ట్ ఈ కాల్కి డివైడ్ అయిపోయింది మనకి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాల్కి 33.33 అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ కాల్లో ఉండే కంటెంట్కి రాయాలి. అంటే ఇట్స్ ఏ కార్డ్కి అనమాట. కార్డ్కి మనం స్టైల్ రాయాలంటే ఫస్ట్ కార్డ్ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇవ్వాలి, దాంట్లో ప్యాడింగ్ ఇవ్వాలి. ఈ కార్డ్ బాడీకి అనమాట. కంటెంట్ అంటే కార్డ్ బాడీకి మనకు ప్యాడింగ్ ఉంది అండ్ స్పేసింగ్ సమ్. సో ఫస్ట్ మనకి కార్డ్ బాడీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాష్ ఈ పేరుని బేస్ చేసుకొని రాయాలి. హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కార్డ్లో ఉండే రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా రోలో ఉండే కార్డ్ బాడీ రాయొచ్చు. డైరెక్ట్గా ఇట్లా రాసేయచ్చు. అంటే రోలోకి సంబంధించిన కార్డ్ బాడీస్ అన్నిటికీ అనేసి దాని మీనింగ్. రోలో కార్డ్ బాడీస్ ఎన్ని ఉన్నాయి అన్నిటికీ అనేసి. ఈ కార్డ్ బాడీకి నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ రాస్తున్నా.
అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ ప్యాడింగ్ రాస్తున్నా. ప్యాడింగ్ సపోజ్ 40 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 20 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తున్నా. 40 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలాగా సిరీస్ ఇలా వచ్చింది. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి. చూడండి అన్ని క్లమ్జీ అయిపోయినాయి. వీటి మధ్యలో అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలి. అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే కార్డ్ బాడీకి రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్లో స్పేసింగ్ అంటే కార్డ్ బాడీకి రాయకూడదు, ఇట్స్ ఏ కార్డుకి రాసుకోవాలి మనం. సిరీస్ హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కార్డుకి ఏం చేస్తున్నా, మార్జిన్ ఒక 20 పిక్సెల్ ఇస్తాను. మార్జిన్ 20 పిక్సెల్ సీస్ అవుట్ సైడ్ అనమాట. నౌ సీస్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కొద్దిగా షాడో అప్ అయింది, కొద్దిగా ఎలివేషన్ చూడండి, కొద్దిగా ఎలివేషన్ టైప్ ఉంది మనకు. షాడో అప్ అయింది. షాడో ఇవ్వాలంటే దీనికి ఇవ్వాలి, ఇట్స్ ఏ బాక్స్ షాడో. ఏదైనా సరే షాడో ఇవ్వాలనుకుంటే కార్డ్కే ఇవ్వండి. ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా వాడాలంటే కార్డ్ బాడీకి వాడండి. మార్జిన్స్ ఇవ్వాలంటే కార్డ్కి ఇవ్వండి. ఇట్లా ఎప్పుడైనా సరే కార్డ్ లోపల కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ ఫుటర్ ఉందంటే కార్డ్కి మీరు మార్జిన్ ఇవ్వాలంటే కార్డ్కి ఇవ్వండి. బాక్స్ సైజింగ్ బాక్స్ షాడో ఇవ్వాలన్నా దీనికి ఇవ్వండి. బాక్స్ షాడో 0 స్పేస్ 0 స్పేస్. ఇప్పుడు మనకి ఒక 10 పిక్సెల్ అండ్ బ్లర్నెస్ కావాలంటే బ్లాక్ అనేసి ఇస్తున్నా. నేను కరెక్షన్ చేసుకుందాం. బ్లాక్ ఇస్తున్నా, ఇలా వచ్చింది. ఇప్పుడు లైట్ కలర్ కావాలి. లైట్ కలర్ కావాలంటే ఇక్కడ హోవర్ చేసి ఇలా లైట్ కలర్లో పెట్టేయండి. ఇట్స్ ఈ షాడో. చూడండి లైట్ షాడో. క్లియరా? ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇలా సైడ్ బై సైడ్ కావాలి, ఇలా సైడ్ బై సైడ్ కావాలి. మెయిన్ ఇవేంటంటే మనకు చిల్డ్రన్స్ అనమాట. అంటే ఈ కాల్ అనమాట. రోలో ఉండే డిఫరెంట్ కాల్స్ ఇప్పుడు అయింది మనకు. రోలో ఉండే డిఫరెంట్ కాల్స్. ఇప్పుడు ఈ కాల్స్ అన్నీ ఏం కావాలి, సైడ్ బై సైడ్ కావాలి. ఈ 33.33 పక్కకు రావాలి, 33.33 పక్కన రావాలి, 33.33 పక్కన రావాలి. ఇప్పుడు ఈ 33.33 మొత్తం 3 సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు టోటల్ విడ్త్ ఎంత అయిపోద్ది, 99.99% అవుతుంది. సో ఇట్స్ క్లియర్ అనమాట. 100 కంటే తక్కువ ఉండాలి. 100 ఉంది కాబట్టి మనకు సైడ్ బై సైడ్ అలైన్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు మనకు ఇవన్నీ అంటే ఈ కాల్ సైడ్ బై సైడ్ కావాలంటే ఈ కాల్కి ఏదైతే పేరెంట్ ఉందో అంటే విడ్త్గా డివైడ్ చేసాం. ఈ విడ్త్గా డివైడ్ చేసిన పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్కి మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ నేమ్ రాయాలి. ఒక ప్రాపర్టీ, దట్ ఈస్ ద డిస్ప్లే ఫ్లెక్స్ అని రాయాలి. ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ఏం చేస్తుంది అంటే ఈ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటిని, అంటే ఈ రోలో ఉండే చిల్డ్రన్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోలో ఉండే చిల్డ్రన్ ఎలిమెంట్స్ని అన్నీ సైడ్ బై సైడ్ చేస్తుంది. ఎప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే వాటిలో ఉండే చిల్డ్రన్ ఎలిమెంట్స్ ఇవన్నీ సైడ్ బై సైడ్ చేసింది. చూడండి ఇంకా కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటే మనం ఇంకా కొద్ది స్పేసింగ్ రాయొచ్చు. హియర్ 30 పిక్సెల్ రాసాం. ఇలా ఇప్పుడు వీటన్నిటికీ స్టైల్స్ రాయాలంటే మీరు స్టైల్స్ రాయాలి. మీరు ఆల్రెడీ ఇంతవరకు నేర్చుకున్నారు. ఐకాన్ స్టైల్ రాయాలంటే ఎలాగా, అండ్ హెడ్డింగ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ రావాలంటే ఎలాగా, ఈ పేరాగ్రాఫ్ టెక్స్ట్కి ఏదైనా లైట్ కలర్ రాయాలంటే ఎలాగా అనేసి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. అవి ఇచ్చేయాలి మీరు ఇంకా. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్లో ఉండే హెడ్డింగ్ని సెలెక్ట్ చేయాలంటే ఆఫర్లో ఉండే, రోలో ఉండే, కార్డ్లో ఉండే ఇక్కడ మనకి H3 అనమాట. H3ని సెలెక్ట్ చేస్తాను. అదే ఐకాన్ని సెలెక్ట్ చేయాలంటే కార్డ్లో ఉండే I. అదేవిధంగా మనకి పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయాలంటే కార్డ్లో ఉండే P. ఇప్పుడు దీనికి మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఇవ్వాలి. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. ఇలా 2 వాల్యూస్ చూడండి. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇలాగ. ఇన్ కేస్ టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలంటే టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, లేదా ఇది లైట్గా చేసుకుంటే లైట్గా కూడా మీరు చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట ఇంకా ఇచ్చేదంతా. ఓకే, నాకు ఇక్కడ ఎలాగైతే ఉందో అలా అప్లై చేయాలి. నెక్స్ట్ మీరు నేను ఎంతవరకు స్ట్రక్చర్ని డివైడ్ చేసే వరకు నేను నేర్పిస్తున్నా. ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు చేయాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ క్లాస్లోనే, టెక్స్ట్కి స్టైల్స్ ఇవ్వడం ఎలాగా, గ్యాప్స్ ఇవ్వడం ఎలాగా అన్నీ మీరు చేయాలి. ఐకాన్స్కి కలర్ ఇవ్వడం ఎలాగా, యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఇవ్వాలి. ఇక్కడ ఏ ఐకాన్స్ అయితే ఉన్నా అదే ఐకాన్స్ మీరు పిక్ చేసుకోవాలి. ఆ ఐకాన్స్ ఆ పొజిషన్లో మీరు ఇచ్చేయాలి. ఓకేనా, ఇది ఈ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ అనమాట. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్లో మనకేముంది, ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలి, ఈ కాలమ్స్కి మనకి 2 ఈక్వల్ కాలమ్స్ ఇవ్వాలి. 2 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి మనకి ఫస్ట్ అప్లికేషన్ సెక్షన్స్ కాబట్టి అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ స్టైల్స్. ఈ అప్లికేషన్ స్టైల్స్ కాబట్టి ఇక్కడ ఉండే ఐడిని తీసుకోవాలి, అంటే హ్యాష్ అప్లికేషన్స్. ప్రతిదీ ఈ హ్యాష్ అప్లికేషన్ బేస్ చేసుకొని రాయాలి. హ్యాష్ అప్లికేషన్లో ఉండే డాట్ రో
అది పక్కన పెట్టేద్దాం మనకి. డాట్ రోలో ఉండే డాట్ కాల్కి 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట ఇక్కడ చేయాల్సింది. 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క కాలమ్‌కి ఎంతొస్తది? విడ్త్ అనేది 50%. 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి విడ్త్ 50%. నౌ సీ దిస్ 2 డివైడ్ అయింది. ఇప్పుడు ఈ 2 సైడ్ బై సైడ్ కావాలి. ఈ 2 సైడ్ బై సైడ్ కావాలనుకుంటే వాటి ఆ రోకి ఏం చేయాలంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ రాయాలి. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాయాలి. దట్స్ ఇట్ అంతే. డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తే ఈ కాలమ్‌లో అంటే ఈ పేరెంట్‌లో ఉండే చిల్డ్రన్స్ అన్నీ సైడ్ బై సైడ్ వస్తది. ఆ చిల్డ్రన్స్ ఈ రెండే సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇప్పుడు వీటికి స్టైల్స్ రాయాలి మనం. వీటికి స్టైల్స్ రాయాలి. ఇమేజ్‌కి స్టైల్స్ రాయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ కార్డ్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మళ్ళీ కార్డ్ ఉంది. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఫస్ట్ కార్డ్ అన్నిటికి మనం చూస్తే కార్డ్ అంతటికి మనం ఒక బార్డర్ ఉంది. కార్డ్ అంతటికి ఒక బార్డర్ ఉంది. కార్డ్ అంతటికి బార్డర్ ఉంది. ఈ బార్డర్ కలర్ పిక్ చేయండి ఫస్ట్. పిక్ కలర్ అని ఇక్కడ జూమ్ అవుట్ చేశాను. ఇక్కడ చూడండి ఈ వాల్యూ పిక్ చేశాను కలర్. ఈ కలర్‌ని నేను కార్డ్‌కి ఇస్తున్నా. కార్డ్‌కి బార్డర్ లాగా ఇస్తున్నా. అంటే హ్యాష్ అప్లికేషన్‌లో ఉండే డాట్ కార్డ్ డైరెక్ట్‌గా రాసేయచ్చు మీరు. డాట్ కార్డ్‌కి బార్డర్ ఇస్తున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ ఇప్పుడు కాపీ చేసుకున్న కలర్ అంతే. ఇప్పుడు ఎవ్రి కార్డ్‌కి మార్జిన్ కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మనకి మార్జిన్ ఇచ్చాం కదా 20 పిక్సెల్. అదే మార్జిన్. అంటే కార్డ్ అన్నిటికి మనకు మార్జిన్. ఇప్పుడు ఎలాగైతే ఇంతకుముందు మనం మెయింటైన్ చేసింటామో అదేలాగా మనకు మెయింటైన్ అవ్వాలి ఇక్కడ కింద కూడా. నౌ సీస్ ఇలాగ బార్డర్ వచ్చింది. ఇప్పుడు అదే బార్డర్ మనకి ఇక్కడ ఉండే హెడర్ కూడా మనకు బార్డర్ లాగా ఉండాలి కిందికి. ఇక్కడ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఇచ్చాం ఓకే. ఇప్పుడు కార్డ్ హెడర్ కూడా స్పేసింగ్ ఉండాలి. కిందకలా బార్డర్ ఉండాలి. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ మనకి కార్డ్‌లో ఉండే కార్డ్ హెడర్. ఇక్కడ కార్డ్‌లో ఉండే కార్డ్ హెడర్ అని తీసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా కార్డ్ హెడర్ కూడా తీసుకోవచ్చు. మనకేం ప్రాబ్లమ్ లేదు. కార్డ్ హెడర్‌కి బార్డర్ బాటమ్. బార్డర్ బాటమ్ 2 పిక్సెల్ సాలిడ్ ఇక్కడ ఉన్న వాల్యూ. ఇక్కడ ఉన్న వాల్యూ. ఓన్లీ బార్డర్ బాటమే దీనికి. అండ్ అదేవిధంగా కొద్దిగా స్పేసింగ్. ఇట్స్ స్పేసింగ్ కోసం ప్యాడింగ్. ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తాను. చూడండి 20 పిక్సెల్ ఎనఫ్. ఇప్పుడు కార్నర్స్ అన్ని నీట్‌గా కర్వ్ లాగా ఉండాలి. కార్నర్స్ కర్వ్ లాగా ఉండాలి. కార్నర్స్ కర్వ్ లాగా ఉండాలంటే ఈ కార్డ్‌కి రాయాలి. బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తాను. 10 పిక్సెల్ అంటే ఎక్కువ అనుకుంటే 5 పిక్సెల్ ఇవ్వండి. సో, ఎక్కువ ఉంది మనకు. 10 పిక్సెల్ అంతా ఎక్కువ ఉంది. సో, నేను ఇక్కడ 5 పిక్సెల్ ఇస్తాను. 5 పిక్సెల్ ఎనఫ్. దేనికి రాయాలనేసి మనకి మెయిన్ ఐడియా ఉండాలి. ఓవరాల్ చుట్టూ కావాలి నాకు. చుట్టూ కావాలనుకోండి ఇక్కడ చూడండి చుట్టూ కావాలి. ఇక్కడ అండ్ ఇక్కడ. చుట్టూ కావాలంటే ఇది పేరెంట్ ఏంది? కార్డ్. ఇట్స్ కార్డ్ అనమాట. ఇది కార్డ్ కాబట్టి ఆ పేరెంట్‌కి మనకు వస్తుంటది. సీ దిస్ అవుట్‌పుట్. చూడండి చుట్టూ వచ్చింది. ఇప్పుడు ఈ కార్డ్ బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ కావాలి అండ్ స్పేసింగ్ కావాలి. ఇప్పుడు దీనికి కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ కార్డ్ బాడీ అని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. కార్డ్ బాడీకి. ఈ కార్డ్ బాడీకి మనం ఇట్స్ ఏ ప్యాడింగ్ ఇస్తున్నాం. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు వైట్ ఇస్తాను. నౌ సీ దిస్. చూడండి. ఇలా. ఇప్పుడు లెటర్ స్పేసింగ్ గాని అండ్ ఇక్కడ కలర్ గాని అవన్నీ ఇక్కడ ఉండేలాగా మీరు అప్లై చేసేయండి. ఓకే. క్లియర్ ఇది? ఏమైనా డౌట్ ఇక్కడ? ఇమేజ్ 100% విడ్త్ కావాలి. మొత్తం అంతా విడ్త్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఇమేజ్‌ని మనం సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్‌కి నేను మార్జిన్ ఇప్పుడు మనకి ఈ కాలమ్ కార్డ్‌కి ఇచ్చాం కాబట్టి మార్జిన్ వచ్చేసి ఇక్కడ కూడా నేను 20 పిక్సెల్ ఇస్తున్నా. మార్జిన్ 20 పిక్సెల్. ఇప్పుడు మనకి విడ్త్ అనమాట. విడ్త్ 100%. చూద్దాం. చూడండి. ఔట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది మనకు. ఔట్ సైడ్ ఆఫ్ ది బాక్స్. అలా వెళ్ళకూడదు. ఓన్లీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రైట్ టు లెఫ్ట్ మనకి మార్జిన్ అప్లై చేయను. రైట్ టు లెఫ్ట్ అప్లై అవ్వను. ఓన్లీ టాప్ బాటమ్ అప్లై చేస్తాను. రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు 0 పిక్సెల్ ఇస్తాను. రైట్ లెఫ్ట్ 0 పిక్సెల్, టాప్ బాటమ్ 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి మనకు నీట్‌గా అలైన్‌మెంట్ అయింది. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి వేరే ఇమేజ్. ఇక్కడ కింద ఉండే ఇమేజ్ వల్ల మనకు ఇట్లా అయింది. ఓకే. ఆ ఇమేజ్ మనకు అలైన్‌మెంట్ చేసినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి మనకు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి దీనికి. దీనికి కరెక్ట్‌గా అడ్జస్ట్ అవ్వాలంటే ఏం చేద్దాం? దీన్ని మనం హైట్ ఇద్దాం. హైట్ ఒక 250 పిక్సెల్ ఇద్దాం. ఇంకా ఎక్కువైంది. సో, ఇక్కడ మనకి 350 పిక్సెల్ ఇద్దాం. మనం కరెక్ట్‌గా దాన్ని సరిపెట్టించుకోవాలి. నౌ ఆల్మోస్ట్ ఓకే. డన్. నౌ సీ దిస్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ఎక్కువ స్పేసింగ్ ఉంది. రైట్ టు లెఫ్ట్ ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి రైట్ టు లెఫ్ట్ ఎక్కువ స్పేసింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసినా రైట్ టు లెఫ్ట్ ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఇదేంటంటే ఒక రోక్ అనమాట. ఒక రోకి రైట్ టు లెఫ్ట్‌లో ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఒక రోకి రైట్ టు లెఫ్ట్‌లో ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఒక రోకి రైట్ టు లెఫ్ట్‌లో ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఒక రోక్ అంటే ఈ రోకే. ఈ రోక్ ఏం చేస్తున్నా అంటే మనకు ప్యాడింగ్ ఇచ్చేయొచ్చు. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకు రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. ఓకే. రైట్ అండ్ లెఫ్ట్ మాత్రం నేను ఎక్కువ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకి రోకి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ న్యూస్‌కి తీసుకున్నా సేమ్ అంతే అనమాట. నౌ సీస్ అవుట్‌పుట్ రైట్ లెఫ్ట్‌లో సేమ్ స్పేస్. రైట్ లెఫ్ట్ స్పేస్. క్లియర్? చూడండి సేమ్ స్పేస్, సేమ్ స్పేస్. ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్ ఇది? ఏది క్లియరా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే. అలాగే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి న్యూస్‌కి సంబంధించిన స్టైల్స్ అనమాట. న్యూస్‌కి సంబంధించిన స్టైల్స్. ఇప్పుడు రోలో ఉండే కాల్ 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలనుకుంటే సేమ్ న్యూస్ స్టైల్స్. న్యూస్‌లో ఐడీ తీసుకున్నాం #న్యూస్. న్యూస్‌కి డాట్ రోకి ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి రాస్తే సరిపోదు. కళ్ళు మూసుకొని అన్నిటికి రాస్తే సరిపోదు అంతే. సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి ఇట్స్ ఏ డిస్ప్లే ఫ్లెక్స్ అంతే. ప్యాడింగ్ కావాలి కాబట్టి ఇలాగా. నెక్స్ట్ న్యూస్‌లో ఉండే డాట్ కాల్‌కి రాస్తున్నా డైరెక్ట్‌గా. డాట్ కాల్‌కి విడ్త్ మనకి 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 33.33% దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ అదేవిధంగా న్యూస్‌లో ఉండే డాట్ కార్డ్‌కి అంటే ఈ పేరెంట్‌లో ఉండి ఈ క్లాస్‌కి రాయేస్తున్నాం. మనకి డ్రోలో ఉండే, కాల్‌లో ఉండే, కార్డ్‌లో ఉండే అలా అయినా రాసుకోవచ్చు. డైరెక్ట్‌గా న్యూస్‌లో ఉండే కార్డ్‌కైనా రాసుకోవచ్చు మీరు. డైరెక్ట్‌గా కార్డ్‌కే కాబట్టి ఈ కార్డ్‌కే రాస్తున్నా. కార్డ్‌కి ఏముంది చుట్టూ చూడండి ఫస్ట్ బార్డర్ ఉంది. ఆ బార్డర్ కలర్ నేను పిక్ చేస్తాను. పిక్ కలర్ ఇక్కడ ఉండే బార్డర్ కలర్. పిక్ కలర్ కాపీ చేశాను. ఇప్పుడు ఈ కార్డ్‌కి మనకి ఫస్ట్ బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ ఇక్కడ ఉండే వాల్యూ. అండ్ బార్డర్ రేడియస్ కూడా ఉంది దీనికి. బార్డర్ రేడియస్ టాప్‌లో ఉండే కార్నర్స్ లేవు 0, 0. కింద ఉండే కార్నర్స్ ఉన్నాయి 5 పిక్సెల్, 5 పిక్సెల్. ఇలా. సీ దిస్ అవుట్‌పుట్. ఇక్కడ. కానీ ఇమేజెస్ చూడండి మనకి చాలా లెంత్ ఎక్కువ ఉండడం వల్ల అవుట్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ దానికి ఇమేజెస్‌కి ఏం చేద్దామంటే న్యూస్‌లో ఉండే ఇమేజ్ ఐఎంజీకి అనమాట. విడ్త్ వచ్చేసి మనకు 100% ఇవ్వాలి. ఎందుకంటే ఆ కాలంలోనే ఫిక్స్ అవ్వాలి. హైట్ వచ్చేసి నేను ఒక 250 పిక్సెల్స్ ఉన్నాయి. సేమ్ హైట్ అన్నిటికి 250 పిక్సెల్. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్‌పుట్ గుడ్ ఉంది. అన్నిటికి అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. విడ్త్ 100% అంటే ఈ కాలం అంటే 33.33 విడ్త్‌లో 100% అనేది. హైట్ 250 అంటే మనం ఇస్తున్న హైట్. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి. ఇవన్నీ కార్డ్ కాబట్టి కార్డ్‌కే మార్జిన్ ఇస్తున్నా. మార్జిన్ ఒక 20 పిక్సెల్. అన్నిటికి 20 పిక్సెల్ ఇస్తున్నాం కాబట్టి కార్డ్ అన్నిటికి 20 పిక్సెల్. నౌ సీ ఇట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు కార్డ్ బాడీకి ఇప్పుడు హైట్ అంటే ఇమేజ్ సరిపోయింది ఇక్కడ. ఇమేజ్ సరిపోయింది. ఇప్పుడు కార్డ్ బాడీకి స్పేసింగ్ ఉంది. అంటే మనకు న్యూస్‌లో ఉండే కార్డ్ బాడీకి సో ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు వైట్ ఇస్తున్నా. వైట్. ఇలా వైట్ ఇదంతా. అప్పుడు దీనిలో ఉండే హెడ్డింగ్‌కి కొద్దిగా మార్జిన్ స్పేస్ ఇక్కడ చూడండి స్పేస్ ఉంది. దానికి కలర్ కూడా ఉంది. మీరు కలర్ పిక్కర్ ద్వారా ఈ కలర్ కోడ్‌ని పిక్ చేసుకొని ఆ కలర్ ఇచ్చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు హెడ్డింగ్ H3 అనమాట. H3 ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ రాసేయచ్చు. న్యూస్‌లో ఉండే H3కి డైరెక్ట్‌గా రాసేయచ్చు కావాలంటే. మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి అన్నిటికీ ఇలా స్పేసింగ్. ఇప్పుడు ఈ కలర్ కూడా మీరు ఇవ్వచ్చు. కలర్ డిఫాల్ట్‌గా నేను ఏం చేస్తానంటే రెడ్ కలర్ ఇస్తాను. మీరు ఆ రెడ్ కలర్ ఇవ్వద్దు. మీరు ఇచ్చేయండి. కలర్ రెడ్ ఇస్తున్నా. మీరు రెడ్ కలర్ ఇవ్వకుండా మీరు మార్చుకోండి. ఇలా. ఇప్పుడు పారాగ్రాఫ్ కూడా మీరు లైన్ హైట్ గాని ఏదైనా సరే కొన్ని లైన్ హైట్ చూడండి. లైన్ హైట్ ఇచ్చారు. అండ్ లైట్ కలర్ ఇచ్చేయండి అనమాట. ఇవన్నీ చేసేయండి. నెక్స్ట్ ఫుటర్ అనమాట. ఫుటర్ కావాలనుకుంటే సేమ్ కార్డ్ బాడీ కాకుండా కార్డ్ ఫుటర్‌కి ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 10 పిక్సెల్. నెక్స్ట్ బార్డర్ టాప్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చామో అదే టాప్‌కి ఇచ్చాను.
దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కావాలనుకుంటున్నా, కొద్దిగా స్పేసింగ్ వచ్చేసి మాకు ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇంకా 15 పిక్సెల్ ఇచ్చాను, ప్యాడింగ్ 15 పిక్సెల్. నౌ సీ క్లియరా? చూడండి మొత్తం మనం అనుకున్నట్టు అయిపోయింది. ఏమైనా డౌట్? ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కేసెస్లో ఫస్ట్ కాలంలో నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కాలం నేను పెంచాను అనుకోండి. ఇక్కడ దీనిలో నేను ఇంకొక కాలం ఇస్తున్నా. ఇక్కడ ఇంకొక కాలం ఇచ్చినప్పుడు మనకు ఒక్కొక్క కాలంకి ఎంత వచ్చింది? 33.33 వచ్చింది మనకి ఇక్కడ. అప్పుడు మనకి 4 ఉన్నాయి. మనకు 4 ఉన్నాయి అంటే మనకు 33.33 అంటే మనకు మ్యాక్సిమం ఒక రోకి 3నే పడతాయి. ఇంకొక వాల్యూ ఏమవుతుంది? నెక్స్ట్ లైన్లోకి వచ్చేయాలి, నెక్స్ట్ రోలోకి వచ్చేయాలి. బట్ ఈ కేసెస్లో ఏమవుతుందంటే సైడ్ బై సైడ్ వస్తుంది. అది రాంగ్ అనమాట మనకి. బట్ మ్యాక్సిమం నాకు ఒక కాలంకి నాకు 33.33 రావాలి. ఓకే, అందుకోసం మనకి ఇక్కడ నేను విడ్త్ రాయగానే మనకి ఏమైందంటే ఇక్కడ 33.33 వచ్చింది. ఓకే, ఇక్కడ నేను మ్యాక్స్ అని రాస్తాను. ఒకసారి మ్యాక్సిమం విడ్త్ రాద్దాం. మ్యాక్సిమం 33.33 అయినా సరే చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఈ విడ్త్ని బట్టి అదే అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈ డిస్ప్లే ఫ్లెక్స్ మీద డిపెండ్ అయింది. ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఈ విడ్త్ను కూడా కన్సిడర్ చేయాలి అంటే ఈ విడ్త్ అంటే మనకు 33.33 మ్యాక్సిమం మనకు ఒక రోకి 3 కాలమ్సే వస్తాయి. అండ్ ఎక్స్ట్రా కాలమ్స్ ఏమైనా వచ్చాయంటే నెక్స్ట్ రోల్కి రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఉంది, ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ. ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. కళ్ళు మూసుకొని ఈ ప్రాపర్టీ ఇచ్చేయాలి మీరు. ఎక్కడైతే మనం కాలమ్స్తో పాటు డివైడ్ అయ్యి సైడ్ బై సైడ్ రావాలనుకుంటే ఫ్లెక్స్ ఎక్కడైతే ఉందో ఇది కూడా ఇచ్చేయండి. ఇప్పుడు అప్లికేషన్లో మనకి రోలో ఫ్లెక్స్ ఉంది కదా, దీనిలో కూడా ఇచ్చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఫ్లెక్స్ ఉంది, ఇక్కడ కూడా ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. అండ్ ఇంకా 2 ఇవ్వాలనుకుంటున్నా, ఇంకా 2 కాలమ్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా 2 కాలమ్స్ ఇస్తే ఏమవుతుంది? ఇంకా 2 కిందే వస్తాయి మనకు. 1 2 సీ దిస్ కాలమ్స్ అని ఇస్తుంది. సీ 1 2 3 4 5 6 ఇక్కడ 6 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్స్ మనకు ఒక కాలంకి నాకు విడ్త్ వచ్చేసి 33.33 రావాలి. అందుకోసం మ్యాక్సిమం ఒక రోకి ఎన్ని పడతాయి? 3నే పడతాయి. ఓకే, మ్యాక్సిమం ఒక రోకి 3నే పడతాయి. అందుకోసం మనకి ఇలాగ ఎక్స్ట్రా ఇచ్చిన రేట్ నేను తీయేస్తున్నా, ఎక్స్ట్రా ఇచ్చిన రేట్ నేను రిమూవ్ చేసాను. నా సీ దిస్ ఒక రోకి మనకు మ్యాక్సిమం 3 రాస్తుంది. ఓకేనా? ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? అప్ టు నౌ మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఐకాన్స్ ఏదైతే ఐకాన్స్ ఉన్నాయో అలాంటి ఐకాన్స్ని సెర్చ్ చేయండి. ఫాంటాసం ఐకాన్లో సెర్చ్ చేయండి, ఈ కలర్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఐకాన్స్ కూడా కలర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్స్ ఈ హెడ్డింగ్స్ కూడా కలర్ ఇవ్వండి. ఓకేనా? మీరు దీంట్లో చేయాల్సింది ఫుటర్ సెక్షన్ చేయాలి. ఇక్కడ ఈ ఫుటర్ సెక్షన్లో ఈ ఫుటర్ ఏరియాలో చేయాలి. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్. ఇంకా ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి, బటన్స్ గురించి ఇంకా నేను స్టైల్స్ చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఇదంతా ఫుటర్ అనుకుంటే ఆ ఫుటర్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇట్స్ ఏ రో అనమాట. div డాట్ రో తీసుకుంటాం. అండ్ అదేవిధంగా కాల్ అని తీసుకుంటాం. కార్డ్స్ తీసుకోకూడదు. ఓన్లీ కార్డ్స్ తీసుకోవాల్సింది మెయిన్ సెక్షన్లో ఉండే కంటెంట్కే మీరు కార్డ్స్ తీసుకోవాలి. ఫుటర్ సెక్షన్లో ఉండే వాడికి కార్డ్ అని తీసుకోకూడదు మీరు. ఇది స్టైల్స్గా మీరు అప్లై చేయాలంటే కాల్ లోపల ఇంకో డివ్ తీసుకోండి అంతే. ఆ డివ్కి ఏదైనా సరే క్లాస్ టైం ఇచ్చేసుకోండి మీరు. కార్డు బదులు ఏదైనా సరే క్లాస్ టైం ఇచ్చేసుకోండి. దానికి ఏమైనా ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఆ కాలం లోపల ఉండే డివ్కే ఇవ్వాలి మీరు. ఓకే, ఇది సపరేట్ డివ్ తీసుకోండి, సపరేట్ డివ్ తీసుకోండి, ఈ సపరేట్ డివ్ తీసుకోండి, సపరేట్ డివ్ తీసుకోండి. వాడికి సపరేట్గా ఒక క్లాస్ నేమ్ రాసుకోండి మీరు. అంటే అన్నిటికి ఒకటే క్లాస్ నేమ్ తీసుకోండి. కాల్లో ఉండే డివ్కి, కాల్లో ఉండే డివ్కి, కాల్లో ఉండే డివ్కి, కాల్లో ఉండే డివ్కి అన్నిటికీ సేమ్ క్లాస్ నేమ్ తీసుకోండి మీరు. ఓకే, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది సపరేట్ డివ్, ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్లో ఇది, సెకండ్ పార్ట్లో ఇది. ఓకే, ఇది ట్రై చేయండి మీరు. ఓకే, ట్రై చేసుకొని రావాలి. సేమ్ కలర్ని మీరు ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ని మీరు ఇప్పుడు నేను ఎలాగైతే ఏ ఫార్మేట్లో అయితే నేను చేశానో అదే ఫార్మేట్లో మీరు చేసుకొని రావాలి. మీకు ఇష్టం వచ్చిన క్లాసెస్ కానీ మీకు ఇష్టం వచ్చిన కోడ్ కానీ రాస్తే నేను చెక్ చేయను, ముందే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అలాగే అనలైజ్ చేసుకోండి, అలాగే క్లాస్ నేమ్స్ రాయండి.
ఓకే, అలాగే అనలైజ్ చేయండి, అలాగే క్లాస్ నేమ్స్ కూడా మీరు రాయండి. ఇది మనకి కార్డుకి సంబంధించిన ఇమేజ్ అనమాట. ఇది జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇది కూడా సేమ్ సింపుల్గానే ఉంటుంది, కానీ నాకు నీట్గా చేసుకొని రావాలి టాస్క్. ఇంతవరకు ఎలా పడితే అలా చేశారు, ఓకే యాక్సెప్ట్. బట్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నా. ఇప్పుడు ఒక దాంట్లోనే కాదు, మీరు బూట్‌స్ట్రాప్‌లో చేసినా ఇదే అనలైజేషన్‌తో మీరు చేయాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఒక స్ట్రక్చర్‌ని అనుకున్నానో అదే స్ట్రక్చర్ లాగా మీరు అనుకోవాలి. అదే స్ట్రక్చర్ లాగా అనుకోనే చేయాలన్నమాట బూట్‌స్ట్రాప్‌లో కూడా. ఈవెన్ మీరు జావా స్క్రిప్ట్‌లో కూడా అలాగే చేయాలి. ఓకే, టెంప్లేట్ 4 అనమాట ఇది. ఈ టాస్క్ చేసుకొని రావాలి. ఇక్కడ మీరు ఈ నావ్ బార్ వదిలేయండి, ఈ నావ్ బార్ వదిలేయండి. ఇది ఒక బ్యానర్ ఇమేజ్ లాగే ట్రీట్ చేసుకోండి. ఇది ఒక బ్యానర్ ఇమేజ్. ఈ ఐకాన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట ఇది. ఇది మీకు కమింగ్ క్లాస్‌లో మీకు వస్తది ఇది. బట్ ఇలాగే చేయండి, మీరు ట్రై చేయండి ఇది అంతా. ఇది సెంటర్ లెగ్ కావాలి. ఇది సెపరేట్ సెక్షన్ ఇది. ఇదంతా ఒక మెయిన్ సెక్షన్ లాగే. ఇదంతా ఒక మెయిన్ సెక్షన్ లాగే. ఇది బ్యానర్, ఇది అబౌట్ సెక్షన్ టైపు, ఇది సర్వీస్ టైపు, ఇది ఇది ఫుటర్ సెక్షన్. ఓకే, ఇది సెపరేట్. ఇలా మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా నాకు చేసేలాగా ట్రై చేయండి. ఇక్కడ మీకు స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే ఇక్కడ స్ట్రగుల్ అవుతారు. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సెపరేట్ సెక్షన్ తీసుకోండి. ఆ సెక్షన్‌లో ఒక రో తీసుకోండి. రోని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఇది ఫస్ట్ కాల్, ఇది సెకండ్ కాల్ అనమాట. ఈ సెకండ్ కాలమ్‌లో మళ్ళీ సెపరేట్ రోస్ అనమాట ఇవి. ఈ రోస్ అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. ఈక్వల్‌గా అంటే ఏం చేస్తారు? కాల్ అని తీసుకుంటారు. సేమ్ క్లాస్ నేమ్ తీసుకుంటారు. అన్‌ఈక్వల్ అంటే డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకుంటారు. ఇక్కడ ఇది కాల్ 1 తీసుకోండి, ఇది కాల్ 2 తీసుకోండి. ఇదంతా ఒక రో అనమాట. సేమ్ ఇదంతా రిపీట్ చేస్తారు. రో కాల్ 1 కాల్ 2, రో కాల్ 1 కాల్ 2 ఇలా రిపీట్ చేస్తారు. బట్ మీరు రాసేది డాట్ కాల్‌లో ఉండే డాట్ రోకి రాస్తారు. డాట్ రోకి ఏం చేస్తారు? డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తారు. అప్పుడు సైడ్ బై సైడ్ వస్తది. దాంట్లో ఉండే కాల్ 1కి ఏం రాయాలి? విడ్త్ కొద్దిగా 80% లాగా ఇవ్వాలి. కాల్ 1కి విడ్త్ 80%, కాల్ 2కి విడ్త్ వచ్చేసి 20%. ఎందుకంటే మాక్సిమం ఒక రోకి 100% రావాలన్నమాట. ఇది అన్‌ఈక్వల్ అన్నమాట. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. ఇప్పుడు కాల్ 1లో ఉండే టెక్స్ట్‌కి టెక్స్ట్ లైన్ రైట్ ఇస్తాం. అప్పుడు రైట్ సైడ్‌కి వస్తది టెక్స్ట్ మొత్తం. ఇమేజ్‌కి విడ్త్ 100% ఇస్తాం. హైట్ ఫిక్స్డ్ హైట్ ఇస్తాం. ఓకేనా? ఒక రోకి రాస్తే అన్ని రోస్‌కి కామన్‌గా ఉంటది. ఈ రోస్ అన్నిటికి కంటెంట్ మార్చుకోండి అంతే. ఓకేనా? సో, ఇక్కడ స్ట్రగుల్ అవుతారు. దాన్ని నీట్‌గా అజంప్షన్ చేసుకొని చేయండి. మెయిన్ సెలెక్టార్స్ ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? సో, ఇది నాకు మండే టైం వరకు నాకు ఫినిష్ అవ్వాలి. సేమ్ కలర్ కాంబినేషన్ ఉండాలి. ఆ కలర్ కాంబినేషన్ కోసం మీరు ఇమేజెస్ ఏదైనా తీసుకోండి. బట్ కలర్ కాంబినేషన్ సేమ్‌గా ఉండాలి. ఓకేనా? నాకు మండే టైం వరకు టాస్క్ సెండ్ చేయాలి. ఆ టాస్క్ చెక్ చేసిన తర్వాతనే రిమైనింగ్ టాపిక్స్‌కి వెళ్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.